స్టార్ట్ అవ్వలేదు, ఉండండి. మేడం చేసిన మేడం. హలో. స్టార్ట్ చేసేసాం మరి. స్టార్ట్ చేసి ఒక నిమిషం సార్. సార్ లక్ష్మణ్ సార్, రేష్మా మేడం, లక్ష్మీదేవి మేడం, మిగతా మెంటర్స్ అందరు కూడా బాడీ లాంగ్వేజ్ చూడండి, వీళ్ళు ఎలా చెప్తున్నారు. క్లచ్ వర్డ్స్ అవి చూడండి. తర్వాత వాళ్ళకు మరి మనం ఇద్దాం, వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇద్దాం. ఉండండి. టైం 2 minutes మేడం, 1 minute 2 minutes పెడతాం. 2 minutes మేడం, 2 minutes. స్టార్టింగ్ కదా, వీళ్ళకి 2 minutes ఇద్దాం పాపం మాట్లాడుకొని, తర్వాత తగ్గిద్దాం వీళ్ళకు. ఓకే, డన్. ఫస్ట్ మొహమ్మద్ గౌసారా స్టార్ట్ చేయండి. మేడం, వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మేడం, మా అన్న ఒకటి బాంబేలో ఉంటాడు. అయితే నేను ఇంటర్ చేసేటప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా అప్పుడే చనిపోయినారు. అయితే మా అన్న నాకు ఎడ్యుకేషన్ పరంగా తను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కూడా నాకు ఎంఏ బీఈడి వరకు సపోర్ట్ చేసిండు మేడం. అయితే తను కొన్ని చెంగిపోయిన బట్టలు కూడా తొడిగి నాకు మంచి బట్టలు తొడిగిచ్చి నాకు మంచిగా సపోర్ట్ చేసిండు. తను ఏ తిన్నా కూడా నాకు ఫోన్ చేసి ఏం ఇంకా పైసలు అవసరం ఉన్నాయా, ఏం కావాలి అని సపోర్ట్ గా ఉండి కూడా, అంటే తను పైసలు ఉన్నవాడు కాదు, తను కూడా బీద పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఉండి కూడా మా అన్న ప్లస్ మా వదిన ఇద్దరు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసి, ఈ రోజు వాళ్ళు సపోర్ట్ చేసినందుకు నేను ఎంఏబిడి కంప్లీట్ కూడా అయింది. ఎస్ఐ కోసం కూడా రాసింటి మేడం. 4 marks నుంచి పోయింది, అది నా బ్యాడ్ లక్, పర్వాలేదు. అయితే మా అన్న గురించి నేను ఎప్పుడన్నా, నేను ప్రతిరోజు మా అన్న గురించి నేను ధ్యాస చేస్తా. నా మ్యారేజ్ కూడా అయిపోయింది, నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. నేను నా బాబుకి ఎంత చూస్తున్నానో దానికంటే ఎక్కువ కూడా. హలో మేడం. హలో సార్ కంటిన్యూ చేయండి, మిగతా మ్యూట్ లో ఉండాలి ప్లీజ్. హలో మేడం. అయితే నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది, బాబు కూడా ఉన్నాడు. అయితే నేను నా బాబుకి ఎంతైతే చేయాలి అనుకుంటున్నానో దానికంటే ఎక్కువ మా అన్న కూడా నేను చేయాలి. మా అన్నకు నేను కూడా సపోర్ట్ గా ఉండాలి. ఏం ప్రాబ్లం వచ్చినా కూడా నేను సపోర్ట్ గా ఉండి నేను చేయాలని నేను చేస్తున్నా మేడం. అల్లా కూడా డైలీ మా అన్న కోసం నేను దువా చేస్తా మేడం, అల్లాతోటి. ఇంతే మేడం. హలో. సూపర్ సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. మీ అన్నాదమ్ముల అనుబంధం గురించి, అమ్మ నాన్న లేకుండా మీకు ఇంత బాగా సపోర్ట్ చేస్తారు కదా, నిజంగా వాళ్ళ చేయి మీరు ఎప్పుడు వదలరు. ఇంకోటి మేడం, నేను ఇంకా చెప్పాలని ఉంది కానీ నాకు కొన్ని మాటలు రాలేకపోతున్నాయి. అంటే ఇక్కడ మీకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ కానీ భయపడి కాదు, మా అన్న గురించి కొన్ని చెప్పలేకపోతున్నాయి మేడం. అంత మంచి పనులు చేసిండు, అవి నాకు రాలేకపోతున్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. మీ మంచి ఉంది కదా సార్, చాలు. వాళ్ళకు పట్ల మీకు కృతజ్ఞత ఉంటే చాలు, మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఎప్పుడు వాళ్ళకి చేయి వదలకండి. 100% మేడం. నెక్స్ట్ చంద్రశేఖర్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మా బ్రదర్ మధ్యలో ఇద్దరు సిస్టర్స్ అండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్, మై బ్రదర్ ఈజ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. ఈ సపోర్టెడ్ మీ ఏ లాట్ ఆఫ్. ఎందుకనగా నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఖాళీగా ఎందుకుంటావు, ఏదో ఒక వ్యాపకం కావాలి అని చెప్పి ఏ లాట్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చారు. నేను 0 నుంచి ఈరోజు 200% ఎదిగానంటే మా బ్రదరే కారణం. ఎందుకనగా ఆయన నా ప్రతి స్టెప్ లో కూడా ఆయన నా వెనకాల ఉండి కాదు, నా ముందుండి నడిపించారు. బట్ హీఈస్ నో మోర్ ప్రెసెంట్లీ, బట్ హీఈస్ ఏ వెరీ గుడ్ మోటివేటర్ అండ్ వెరీ గుడ్ ట్రైనర్. ఎందుకనగా నాకు ప్రతి స్టెప్ లో కూడా చేసేయాలా, అవుట్ సెషన్ అని మ్యూట్ చేయడం లేదు, అందరికి మ్యూట్ చేసి మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. ప్లీజ్ సెల్ఫ్ మ్యూట్ చేసుకోండి. హలో మేడం, కంటిన్యూ. సార్ కంటిన్యూ. ప్రతి స్టెప్ లో కూడా ఆయన మోటివేట్ చేశారు. నేను 0 నుంచి ఈరోజు 200 to 300% ఎదిగానంటే మా బ్రదరే కారణం. ఎందుకంటే ప్రతి ఆస్పెక్ట్ లో కూడా ఆయన నాకు సపోర్టు. ఎక్కడ ఏ పని చేసినా ఇద్దరం కూడా కోయిన్సైడ్ గా మాట్లాడుకొని చేసుకునేవాళ్ళం. ఎందుకంటే ఏ ఆస్పెక్ట్ లో, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కానీ ఎక్కడ ఏ ఆస్పెక్ట్ లో చూసినా సరే ఎవ్రీథింగ్ మా బ్రదర్ నాకు వెన్నుదన్ను. ఎందుకంటే ఆయన ఇచ్చిన సపోర్టు
మా ఫాదర్ మదర్ తర్వాత ఆయనే నాకు ఒక ఫాదర్ లాంటి వాడు. ఎందుకంటే ఆ విధంగా నన్ను సపోర్ట్ చేశారు, బాగా గైడ్ చేశారు అన్ని విధాలుగా. ఎందుకంటే ఒక బ్రదర్గా కాదు, ఒక ఫాదర్గానే ట్రీట్ చేసేవాళ్ళు. అంత ఇదిగా సపోర్ట్ చేశారు మా బ్రదరు ప్రతి ఆస్పెక్ట్ లో. ఫలానిదని కాదు, ఒక ఆస్పెక్ట్ అని కాదు. నేను వెహికల్ తీసుకోవాలన్నా ఆయన సలహా తీసుకునేవాడిని. ఏ ఆస్పెక్ట్ అయినా నేను ఏదైనా చేస్తున్నానన్నా ఆయన సలహా తీసుకునేవాడిని. ఎందుకంటే అలా మా ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది. అంత బ్రహ్మాండంగా మేము ఇద్దరం బాండింగ్ తోనే కలిసిన్నాము. అన్ఫార్చునేట్లీ హీఈస్ నో మోర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సారీ సార్, ఈ రోజు మిస్ అవుతున్నారు కదా మీ బ్రదర్ ని మీరు. సార్ థ్యాంక్ యూ సార్. శ్రీ పూర్ణిమ. Happy evening to all. Firstly, happy Raksha Bandhan to everyone. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సో నాకు 18 years, తనకి 11 years. సో 7 years గ్యాప్ ఉంది మా ఇద్దరికి. బట్ పేరుకే మా తమ్ముడు చిన్నవాడు, బట్ ఆలోచించడంలో, ఇవ్వడంలో, ఏదైనా పనులు చేయడంలో నాకన్నా మా పేరెంట్స్ కన్నా కూడా పెద్దవాడు లాగా చేస్తూ ఉంటాడు. సో ప్రతి విషయంలో కూడా నాకు ఏది కావాలో అది అన్ని తనకు తెలుసు. ప్రతి ఒక్కటి కూడా నాకు నచ్చే విధంగానే చేస్తూ ఉంటాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా ఫ్యామిలీకి అటాచ్ అనమాట. ఎక్కడ కూడా ఎవరి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తప్ప ఎక్కడ కూడా ఉండలేను. సో ఇంట్లోనే ఉంటా. పేరెంట్స్ కి చాలా అటాచ్. బట్ ఇంటర్ లో ఇంకా తప్పదు, హాస్టల్ కి వెళ్లాల్సిందే. సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా తమ్ముడు నేను వెళ్ళాక ఇంట్లో సడన్ గా ఒక్కడే బెడ్రూమ్ లో కూర్చొని సైలెంట్ అయిపోతుండేవాడంట. సడన్ గా ఏడుస్తుండేవారు. సో మాకు హాలిడేస్ ఇచ్చేవాళ్ళు కాదు సరిగ్గా. అంటే మధ్యలో వచ్చామనుకోండి, ఎగ్జామ్స్ ఉంటాయి, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఎటు వెళ్ళాలన్నా నేను ఉండేదాన్ని కాదు. ఒకసారి నన్ను తీసుకెళ్ళడానికి హాస్టల్ కి రావడం జరిగింది. సో ఆ రోజు నాకు ఎగ్జామ్ ఉంది అనుకోకుండా. కాబట్టి సార్ ఎట్టి పరిస్థితిలో పర్మిషన్ ఇవ్వరు. కానీ అప్పుడు మా తమ్ముడు ఉండేసి అక్క రావాలి అని చాలా ఏడవడం జరిగింది. సో మేమిద్దరం ఇంట్లో ఉంటే మాత్రం చాలా ఫైటింగ్ చేస్తూనే ఉంటాము. ఎప్పుడు ఫైటింగ్ చేస్తూనే ఉంటాం. అంటారు కదా, ఎక్కడైతే ఎక్కువ గొడవలు ఉంటాయో అక్కడే ప్రేమ కూడా ఎక్కువనే ఉంటుంది అని. సో మాకు ఫైటింగ్ చేయడం ఎంత ఇష్టమో, మా మధ్యలోకి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి పడతాయి. సో మేమిద్దరం ఒక్కటే అవుతాం అన్నమాట. ఇంత మంచి బాండింగ్ నాకు దొరకడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నాకన్నా పెద్దవాడిలాగా ఆలోచించి చాలా బాగా అందరినీ కలుపుకుపోతూ ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, చక్కగా చెప్పావు తమ్ముని గురించి. రుక్సానా మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హలో, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మేము నా సిస్టర్. అడుగుతాను మ్యామ్, ఒక్క నిమిషం అందరికి చెప్తాను. అవుట్పుట్ సెషన్ ఎలా ఉంటుందంటే, మీరందరూ హ్యాండ్ రైట్ చేయాలి చెప్పే వాళ్ళందరూ. ఆ తర్వాత మీరు హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఈవినింగ్ ఏం చెప్పొద్దు, మీరు చెప్పుకుంటూ వెళ్ళాలి ఏం చెప్పాలనుకో. ఎందుకంటే మనకు 2 minutes కదా టైం ఉండేది, మళ్ళీ మనకు టైం ఉండదు. కాబట్టి మీ కంటెంట్ ఏది ఉందో అది చెప్పేసేయాలి. ఓకేనా? ఓకే మేడం. మా సిస్టర్ ఉన్నది, నాకంటే చిన్న మేడం మా సిస్టర్. కానీ మా సిస్టర్ నా బ్రదర్ లాగా ఉంటది మేడం. మా డాడీ తర్వాత డాడీ తను నా కష్టాల్లో, నా సుఖాల్లో నాకు చాలా చాలా సపోర్ట్ ఇస్తుంది మేడం. చాలా చాలా. తను ఉండబట్టి నేను వారికి వచ్చాను నేను ఇంపాక్ట్ లో కూడా. ఎమోషన్ అవ్వద్దు, మీరు హ్యాపీగా చెప్పండి, ప్రౌడ్ గా చెప్పండి మీ చెల్లి గురించి. అంతే మేడం. ఉన్నారా రెహానా మ్యామ్? ఏడుస్తూ కూర్చున్నారా వాళ్ళు కూడా? ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ. చిరంజీవి సార్.
హాయ్ హాల్ ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. నాకు ఒక చెల్లి అక్క ఉంటారు. చిన్నప్పుడు మేము చాలా కొట్లాడుకునే వాళ్ళం, ముఖ్యంగా నా చెల్లెలతో. పది సందర్భాల్లో మేము ఇద్దరం కొట్లాడుకునే వాళ్ళం. మా నాన్న ఏదైనా తీసుకుని వస్తే నాకు ఎక్కువ, నేను ఆమె ఎక్కువ అని అలా కొట్లాడుకునే వాళ్ళం. కానీ ఎప్పుడైనా సమస్య వస్తే మాత్రం మా సిస్టర్ కానీ మా అక్క కానీ నాకు తోడుగా ఉండేవాళ్ళు. చిన్నప్పుడు స్కూల్లో నన్ను ఎవరన్నా కొట్టారనుకోండి, సపోజ్ ఆ స్కూల్లో మా అక్క నాకు సపోర్టివ్గా వచ్చేది. అలాగే నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ముఖ్యంగా నాకు మ్యాథమెటిక్స్ లో కొంచెం డౌట్స్ ఎక్కువ ఉండేటివి. స్కూల్లో అయిపోయిన తర్వాత మా అక్క చాలా హెల్ప్ చేసేది నాకు. ఏ డౌట్స్ అడిగినా కూడా, అలాగే హోంవర్క్ ఏ డౌట్స్ ఉన్నా కూడా చెప్పేది. ప్లస్ నేను డిగ్రీ ఫెయిల్ అయిన తర్వాత నాకు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండేవాడిని నేను. అప్పుడు మా నాన్నగారు ఏదో ఒక జాబ్ చూసుకోమని నాకు సలహా ఇచ్చేవారు. అప్పుడు మా సిస్టర్, ముఖ్యంగా మా చెల్లెలు చాలా హెల్ప్ చేసింది. ఆమెకు ఉన్న సర్కిల్లో, ఆమె ఫ్రెండ్ సర్కిల్లో నా రెజ్యూమ్స్ చాలా ఆమె ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చింది. అలాగే ఇంటర్వ్యూస్ కూడా అరేంజ్ చేసింది, ఒక జాబ్ కూడా అరేంజ్ చేసింది. బట్ లాస్ట్ మూమెంట్ లో నేను అది జాయిన్ అవ్వలేదు. సో అలాగా పలు సందర్భాల్లో వాళ్ళిద్దరూ నాకు చాలా హెల్ప్ చేస్తారు. అలాగే నేను కూడా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఆ, అది ఫైనాన్షియల్ గా కావచ్చు, లేదంటే ఏదైనా అసిస్టెన్స్ పరంగా కానీ, నేను కూడా చాలా సందర్భాల్లో వాళ్ళకి హెల్ప్ చేశాను. సో ఇది ఇలాగా అనుబంధం అది కంటిన్యూ అవుతూనే ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ అవ్వాలి కూడా సార్, ఎందుకంటే రక్త సంబంధం ఇది. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు సార్? తిరుపతి ఎస్ఐ. తిరుపతి సార్ హ్యాపీ చెప్పండి సార్. మేడం మీకు సెల్యూట్ లేట్ అయింది మేడం, చేస్తున్నాను అది లేట్ సార్. అయింది. సార్ పర్లేదు సార్, పర్లేదు సార్. ఓకే మేడం. సార్ ఈ రోజు అవుట్పుట్ సెషన్ గురించి తెలుసు కదా సార్ మీకు? ఈ రోజు టాపిక్ ఏంటి మనం మాట్లాడాల్సింది? తెలియదు మేడం, అదే ఇప్పుడు డేట్కి వచ్చేసి. సార్ ఈ రోజు మీ అక్క గాని, చెల్లి గాని, తమ్ముడు గాని గురించి, వాళ్ళ గురించి ఉన్న మీ బాండింగ్ గురించి, వాళ్ళని మీరు ఎందుకు ఒక హీరో లాగా, లీడర్ లాగా ప్రౌడ్ గా చెప్పుకుంటారు, అలాంటి సన్నివేశం ఏదుంది, దాని గురించి చెప్పాలి సార్. ఓకే మేడం, చెప్తా. ఓకే సార్. శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మా ఇద్దరు అన్నయ్యలు 8th క్లాస్తో ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే మా ఫాదర్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల వాళ్ళు ఇద్దరు 8th క్లాస్లోనే ఆపేశారు. కానీ వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తూ, వాళ్ళు స్ట్రగుల్ అవుతూ, వాళ్ళు ఎంతో స్ట్రగుల్తోని మా డాడీ హెల్త్ చూసుకుంటూ, అలాగే నన్ను మాత్రం ఎంబీఏ వరకు చదివించారు. సో నేను ఎంబీఏ చేసిన తర్వాత వాళ్ళకున్న సర్కిల్లో ఇన్ఫ్లుయెన్స్, అంటే రెఫరెన్స్ చేసి ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఇప్పించారు నాకు. సో బట్ వాళ్ళు చదువు సరిగా లేకపోవడం వల్ల వాళ్ళ జాబ్లు చాలా చిన్నగా ఉండేవి. నాకు మంచి సాలరీ రావడం వల్ల యాక్చువల్లీ నేను మా ఇద్దరు తమ్ముళ్ళకి చదువు చెప్పించాను నేను కూడా. ఎందుకంటే మా పెద్ద ఫ్యామిలీ, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండే. డాడీ హెల్త్ 2-3 టైమ్స్ టీబీ రావడం వల్ల ఫైనాన్షియల్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్ని పోయాయి. సో దాంతో ఏమైందంటే వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఒక స్టేజ్ లో ఉన్నాను. సో నేను మా ఇద్దరు తమ్ముళ్ళను, ఒకతని ఎంబీఏ, ఒకతని ఎంఏ వరకు చదివించాను. సో అట్లాగే మా అన్నయ్య ఎవరైతే ఉన్నారో, పెద్ద అన్నయ్య, ఆయనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చేసి హెల్త్ బాగా సిక్ అయి ఉన్నాడు. సో ఇప్పుడు అతని హెల్త్ కి సంబంధించినంత వరకు అతను చూసుకోవడం ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈజ్ హీరో ఫర్ ఇన్ మై లైఫ్, బికాజ్ అతని లైఫ్ ని పణంగా పెట్టి మమ్మల్ని చదివించి మా గురించి పనిచేశాడు. కాబట్టి ఇప్పుడు అతని నేను కూడా, అట్లీస్ట్ నాకు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, బట్ అయినా స్టిల్ మా పిల్లలతో పాటు అతని కూడా, అతని హెల్త్ కి సంబంధించినంత వరకు మొత్తం నేనే టేక్ కేర్ చేసుకుంటున్నాను. సో దట్స్ ఆల్. జ్యోతి మ్యామ్. జ్యోతి మ్యామ్ అన్మ్యూట్ చేసి. హాయ్ అండి అందరికి. చెప్పండి మేడం. చెప్పండి, వాయిస్ వస్తుంది. మా బ్రదర్ కి నాకున్న మధ్య రిలేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి.
ఒకనొక టైంలో మా బ్రదర్ కి పెరాలసిస్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేడం. ఆ టైంలో మదర్ గానీ వాళ్ళ వైఫ్ గానీ తను కొంచెం కేర్ చేయలేదు. అంటే తను కొంచెం డ్రింక్ అడిక్టెడ్ అనమాట. సో వాళ్ళు పట్టించుకోకపోతే నేను ఒక చెల్లిగా ఉండి రెస్పాన్సిబిలిటీ తీసుకొని బ్రదర్ ని 5 రోజుల పాటు హాస్పిటల్లో మదర్ గా చూసుకున్నాను 2 years బ్యాక్. సో ఇప్పుడు మాకందరికి నాకు చెల్లిగా ఒక అమ్మ కూడా ఉందని చెప్తాడు మా అన్న. లుక్సానా మేడం వల్ల నేను కొంచెం ఎమోషనల్ అయిపోయింది ఎక్కువ మాట్లాడలేకుండా. సో మా బ్రదర్ కి నాకున్న బాండింగ్ వల్ల నేను రోజులు మా అన్నకి తోడుగా ఉంటానని చెప్తున్నా. హ్యాపీ రక్షాబంధన్ అన్న. గ్రేట్ మ్యామ్, గ్రేట్. ఈ రోజు ఆ మీకు దగ్గరలో ఉంటే మీ అన్నను కానీ చెల్లిని వాళ్ళని కూడా పరిచయం చేసింటే బాగుంది. అంటే మా బ్రదర్ అందరికీ హైదరాబాద్ లో తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు మేడం. అందుకని కనీసం రాఖీ కట్టే అవకాశం కూడా లేదు. ఓన్లీ ఫోన్ లో మాట్లాడుకోవడమే. మేడం ఇవాళ టాపిక్ ఎమోషనల్ టాపిక్ మేడం. కంపల్సరీగా ఎమోషన్ అవుతాం, కంపల్సరీగా ఎమోషన్ అవుతాం. అవ్వకుండా ఎవరు ఉండలేము. నేను చాలా ఎమోషనల్ సార్. కాకపోతే స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నా. రుక్సానా మేడం చూసిన తర్వాత లోపల చాలా పెయిన్ ఉంది. సో మాట్లాడకపోతున్నాను, ట్రై మేడం చేస్తాను. మన బ్రదర్స్ గానీ మన సిస్టర్స్ గురించి కానీ మాట్లాడుకుంటే కంపల్సరీ ఎమోషన్, ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ ఎమోషన్ అవుతాం మేడం. కంట్రోల్ అవ్వలేం. అది మేడం గీతా మేడం ఏడుస్తున్నారు ఆల్రెడీ పాపం. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. మా బ్రదర్ తమ్ముడు పర్వీన్ మ్యామ్. పర్వీన్ పర్వీన్ మేడం మ్యామ్. స్క్రీన్ షేర్ అయిపోయింది. ఎప్పుడు నెక్స్ట్ ఎవరు చెప్తారు? రాధిక మేడం చెప్తారా? మేడం వాయిస్ రావట్లేదు. మేడం మేడం మీద సాంగ్ ప్లే చేస్తాను. రైట్. ఎమోషన్ అవ్వదు, ఏడుస్తున్నారు చాలా మంది పాపం. ఒక్క పాట గుండమ్మ కదా పాట. మేడం అందరూ ఏడిపిస్తున్నారు మేడం మీరు. మేడం సెంటిమెంట్ అందరూ ఏడిపిస్తున్నారు. మేడం గారు అందరు నేర్పిస్తున్నారు ఈరోజు. హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోండి. సంబంధాలు బంధాలు అని గుర్తు ఎమోషనల్ అవుతాం కానీ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోండి. మన లైఫ్ లో రక్త సంబంధంకి, అన్నా చెల్లెళ్ళు అన్నాదమ్ముల అనుబంధానికి, అక్క చెల్లెల అనుబంధానికి దానికి మించినది ఇంకొకటి లేదన్నమాట. ఎన్ని మన లైఫ్ లో రిలేషన్స్ వచ్చినా, మనకి పెళ్ళిళ్ళైనా, పిల్లలు వచ్చినా, ఆ చిన్నప్పుడు మనం గొడవ పడ్డది, అవి షేర్ చేసుకున్నవి, ఆ మూమెంట్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రావన్నమాట. రాధా మ్యామ్ చెప్పండి. రాధిక మ్యామ్ ఏడవద్దండి, ఏడవకుండా చెప్పండి. ఏం లేదు మేడం, చెప్తాను. నాకు తమ్ముడు ఇంకా కజిన్స్ అందరు ఉన్నారు, 3 తమ్ముళ్ళు ఉన్నారు. ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు. అందులో మా పెద్ద తమ్ముడు నాకు చాలా ఫ్రెండ్లీగా, అంటే ఒక ఫ్రెండ్ లాగానే ఉంటాడు. ఒకటి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు గాని, మాట్లాడినప్పుడు గాని, మనసులో భావించినప్పుడు గాని, మనసు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుంది. అది స్నేహం అని చెప్పుకున్నాం కదా. మా తమ్ముడిని చూస్తే కూడా నాకు అదే, వాడిని చూడగానే నాకు ఇవన్నీ ఫీలింగ్స్ కలుగుతాయి. ఎక్కడ లేని సంతోషం, అసలు ఎనర్జీ వచ్చేస్తుంది. మా తమ్ముడు ఇంటికి వస్తున్నాడు అంటే కథ నాకు చాలా ఎనర్జీ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. అంత సపోర్ట్గా ఉంటాడు మా బ్రదర్ నాకు. అంటే ఒక తండ్రిలో సగభాగం, తల్లిలో సగభాగం లాగా తండ్రి తల్లి అన్ని అయి నాకు చాలా సపోర్ట్ గా ఉంటాడు. బాగా ఇద్దరం కలిసిమెలిసి ఉంటాము. మా తమ్ముడు చాలా కష్టపడ్డాడు. అసలు చిన్నప్పటి నుంచి అంటే ఎవరు సపోర్ట్ లేదు మాకు, పేరెంట్స్ అట్లా. అయితే తను 10th క్లాస్ లోనే ఉంటూ ట్యూషన్స్ చెప్పుకుంటూ, మళ్ళీ బీటెక్ NITలో వచ్చింది తనకి. అక్కడ కూడా స్కూల్లో పార్ట్ టైం చెప్పుకుంటూ బీటెక్ పూర్తి చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ, అసలు ఇప్పుడు అందనంత ఎత్తుకు ఎదిగిండు. నాకు మా తమ్ముని చూస్తే చాలా ప్రౌడ్ గా ఉంటది.
ఇప్పుడు యుఎస్ లో ఉంటున్నాడు తను. తన భార్య డాక్టర్, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మంచి వెల్ సెటిల్డ్ అని చెప్పొచ్చు. ఎవ్వరు సపోర్ట్ లేనటువంటి ఒక పర్సన్ అంత గొప్పగా ఎదిగిండంటే నాకు చాలా గర్వంగా ఉంటది. ఆ నా దగ్గర అంటే నాకు 10th లోనే మ్యారేజ్ అయింది. నా తమ్ముడు నా దగ్గరనే ఉండేవాడు 7th క్లాస్ నుంచి. నాకు వాడికి 3 years డిఫరెన్స్ అంతే. నాతో పాటు మా మా ఇంట్లోనే పెరిగిండు. మ్యారేజ్ కూడా నేనే దగ్గరుండి చేశాను. అంటే మేమిద్దరం ఒకరికొకరు చాలా చేదోడు వాదోడుగా ఇప్పటికీ ప్రతిసారి అంటే ఎవ్రీ 2 days కోసారి ఫోన్ చేస్తూనే ఉంటాడు. దూరంగా ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధపడ్డాను, ఏడ్చాను. వాడికి పెళ్ళయి ఇంకో ఇంటికి వెళ్తుంటే కూడా నేను ఏడ్చాను. అంటే ఆడపిల్లని మనము అత్తగారింటికి పంపిస్తే ఎంత ఏడుస్తామో, నా తమ్ముడిని కూడా నేను పెళ్లి చేసి వాడిని వేరే ఇంటికి పంపిస్తుంటే, అంటే వాళ్ళకి సపరేట్, నా దగ్గర ఉండకుండా సపరేట్ ఉండాల్సి వచ్చింది. కాబట్టి అప్పుడు నేను ఒక తల్లి తండ్రి లాగానే ఏడ్చాను. అంత మా ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. మేము చాలా చక్కగా ఉంటాం. ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అనిరుద్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా సిస్టర్ మేడం. రక్షాబంధన్ అనేది ఒక ఓన్ సిస్టర్ తోటే ఉండదు. ఆ రిలేషన్ అనేది వేరే సొంత తల్లి నుంచి కాకుండా వేరే అమ్మ నుంచి అయినా రావచ్చు. అది ఐదు క్లాస్మేట్స్ నుంచి కానీ, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న సొసైటీలో ఉన్న అమ్మాయిలు ఆ సిస్టర్స్ లా కూడా భావిస్తారు. మేము బేసికల్ గా నేను మా చెల్లి మేడం, నాకు మా మదర్ లేరు, కరోనా టైంలో చనిపోయారు. చిన్నప్పటి నుంచి నేను చెల్లి బాగా కలిసి పెరిగాము. కాకపోతే కరోనా టైంలో జరిగిపోయాక మళ్ళీ నేను చెల్లెనే. ఇంటర్లో చెల్లె హాస్టల్కి వెళ్ళిపోయింది. చాలా మిస్ అయ్యాను చెల్లెని మాత్రం. కాకపోతే ఆ దేవుడిని బట్టి ఇప్పటికైతే కలిసి ఉంటున్నాము, కలిసి చదువుకుంటున్నాము. చెల్లెనే కాకుండా సపోర్టింగ్ గా మా కాలేజీలో ఉన్న సిస్టర్స్ కూడా ఎప్పుడైనా డిప్రెషన్ లో ఉన్నా కానీ, బాధపడ్డా కానీ చాలా సపోర్టింగ్ గా ఉంటూ నాకు చాలా హెల్ప్ చేస్తుంటారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అనిరుద్ సార్. ఎంతమంది మీ లైఫ్ లో వచ్చినా కూడా మీ అన్నా చెల్లెలు మాత్రం ఇలాగే ఉండాలి. వాళ్ళు వేరే వైఫ్ హస్బెండ్ మీ చెల్లికి మీకు వచ్చేవాళ్ళు, కానీ అన్నా చెల్లెల అనుబంధం అనేది ఇది మన పుట్టుకతో వచ్చిండేది, మనకు అమ్మా నాన్న ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. మీరు ఎమోషనల్, అందరికీ ఎమోషనల్. అందుకే మేడం ఇంతమంది చెల్లెలతో ఇప్పటికి కూడా హ్యాపీగా ఉంటున్నాను. నేను పెద్ద కోతిగాను మేడం, చాలా ఇరిటేటింగ్ చేస్తుంటాను ప్రతి ఒక్కరిని. ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి. నన్ను భరిస్తూ ఉంటారు మీరు. చేస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న. యాక్టివ్ బాగుంది. అస్సలు ఫీలింగే వద్దు. మీ చెల్లికి మీరే ఫాదర్ గా, మీరే అమ్మగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. ధైర్యంగా ఉండాలి. బి పాజిటివ్. వాసు సార్. హలో మ్యామ్, నాకు ఒక సిస్టర్ ఉంది మ్యామ్. తను చదువుకుంటుంది. సో చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉండేవాళ్ళము. ఆడుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అన్ని చేస్తూ ఉంటాం. కానీ నేను జాబ్ పర్పస్ మీద హైదరాబాద్కి వచ్చినప్పుడు కరోనాలో సెకండ్ ఫేజ్ లో నాకు కరోనా అటాక్ అయింది. హాస్టల్లో ఉండేవాడిని అనమాట. సో అప్పుడు ఇంటికి వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఇక్కడే ఫ్యాబ్ హోటల్స్ లో ఒక రూమ్ బుక్ చేసుకొని అక్కడ క్వారంటైన్ కానీ వెళ్ళాను. సో అది మా సిస్టర్ కి వేరే వాళ్ళ ద్వారా తెలిసింది అనమాట. సో అప్పుడు అమ్మ వాళ్ళకంటే కూడా తనే ఎక్కువ ఏడ్చి బాధపడి, సో దేవుడికి మొక్కుకోవటం, పొంగలు ఇట్లాంటి చాలా మొక్కుకొని రా రా అంటూ వచ్చేసింది. అంటే నాకు తెలియకుండానే అక్కడ హోటల్ దగ్గరికి తర్వాత రోజు వచ్చేసింది అనమాట, ఆ విషయం తెలియంగానే. సో అటువంటి లక్కీ సిస్టర్ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గులాబీ పువ్వుకు ముళ్ళు ఎలా రక్షో, చేపకి నీరు ఎలా రక్షో, నా సిస్టర్ కి నేను అలా రక్షగా ఉంటానని హామీ ఇస్తూ మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అందరికి. చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది. రామగీత మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ వన్ అండ్ ఆల్.
యాజ్ యూ నో ఆల్రెడీ మై నేమ్ ఇస్ రామగీత. మ్యామ్ యాక్చువల్గా నాకు 2 అక్కలు, ఒక అన్నయ్య. అక్కలైతే చనిపోయారు. చిన్నక్క పోయి ఒక 45 ఇయర్స్ అవుతుంది. పెద్దక్క పోయి కూడా ఒక 20 ఇయర్స్ అవుతుంది. మా అన్నయ్య నాకు తోడుగా ఉన్నాడు ఇప్పటికీ. మేము లేట్ బార్న్ బేబీస్ యాక్చువల్గా. సో మా అన్నయ్యకి నాకు 9 సంవత్సరాల తేడా. మా నాన్నగారు లీడర్, యాక్చువల్గా ఆయన ఒరిజినల్ లీడర్. తను ఒక 30 సంవత్సరాలు యునానిమస్ గా ఊర్లో సర్పంచ్ గా పనిచేశాడు. తను సర్పంచ్ గా ఉన్నప్పుడే తను చనిపోయారు. అప్పుడు నేను 8 ఇయర్స్ మాత్రమే ఉన్నాను. అంటే మా నాన్నగారి ప్రేమ అనేది అసలు పొందలేదు ఏ రకంగా కూడా. అంటే ఆయనకి ఆ రాజకీయ పరంగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా తను ఎక్కువ ఇంట్లో ఉండేవాడు కాదు. దానివల్ల మాకు అసలు నాన్నగారి ప్రేమ అనేది తెలియదు. సో ఇంకా మా బ్రదర్ వచ్చేసి నాకంటే కొంచెం పెద్దవాడు కాబట్టి 9 సంవత్సరాలు పెద్ద కాబట్టి ఇంకా నాన్న పోయినాక అమ్మ అన్ని తానే అయ్యాడు. అన్నయ్య అమ్మన్న అన్ని ఆయనే అయిపోయాడు. నాకు పెళ్లి చేశాడు. తనకు ఫస్ట్ పెళ్ళయింది. తర్వాత నాకు కాళ్ళు కడగాలి, అమ్మ నాన్న కాళ్ళు కడిగి పెళ్లి చేయాలి కదా, తనే కాళ్ళు కడిగి పెళ్లి చేశాడు. దురదృష్టవశాత్తు వాళ్ళకి పిల్లలు లేరు మ్యామ్. పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు కలగకపోతే నా పిల్లలనే వాళ్ళ పిల్లల్లాగా. ఇంకా వాళ్ళకి పిల్లలు లేరనే బాధ లేదు. ఇక నాకు చిన్న బాధ అయినా కూడా తను అసలు ఓర్చుకోడు ఎక్కడ కూడా. తను ఎక్కడుంటే నన్ను అక్కడే తన పక్కనే, అంటే ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలోనే నన్ను తనతో పాటుగా ఉండేలాగా. ఇంకా ఫైనాన్షియల్ గా అట్ ద సేమ్ టైం మారల్ సపోర్ట్ ఫుల్. అంటే ఇంక అసలు ఏ తల్లిదండ్రులు కూడా చెయ్యరు అన్న ప్లేస్ లో ఉండి అంత చేయడం అంటే అది మా అన్నయ్య వల్లనే సాధ్యం అవుతుందా, ఎవ్వరి వల్ల కాదు. చిన్న హెడేక్ వచ్చినా, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా, మిడ్ నైట్ అయినా కూడా తను నా ఇంటి ముందర ఉండి నన్ను అహర్నిశలు అసలుగా ఒక వర్షానికి గొడుగు ఎలా రక్షిస్తుందో అలాగా రక్షిస్తూ ఉంటాడు నన్ను. కాబట్టి అలాంటి అన్నయ్య ఉండడం అనేది నా జీవితానికి నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ అన్నయ్యకు చెల్లెలాగా పుట్టినా నాకు నిజంగా భగవంతుడు మరో జన్మ అంటూ ఇస్తే ఎప్పటికీ నేను మొక్కుకుంటాను. ఆ అన్నయ్యకు నేను కూతురిలా పుట్టి ఆయనకి ఆ పిల్లలు లేని లోటును తీర్చి ఆయన నా రుణం తీర్చుకోవాలి ఆయనకు. అంతకంటే ఎక్కువ ఇంకా నేను ఏమీ చేయలేను. దేవుడికి అదే కోరుకుంటాను. నాకు మళ్ళీ జన్మ ఉంటే డెఫినెట్ గా మా అన్నయ్యకు కూతురిలా పుట్టాలి, జీవితాంతం ఆయన వెంటనే ఉండాలి అనేది నా కోరిక మ్యామ్. అంతే, ఇంకెక్కువ చెప్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడవద్దండి, ప్రౌడ్ గా చెప్పుకోండి, ఏడవద్దండి. ఎస్ మ్యామ్, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, రియల్లీ. అంజమ్మ మ్యామ్. అంజమ్మ గారు. మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాండ్ రైజ్ చేయండి. అందరు చెప్పాల్సిందే ఈ రోజు, ఎవరు తప్పించుకోకూడదు. మేడం 2 minutes మేడం, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. చెప్తాను, నెక్స్ట్ స్టేషన్ నేనే చెప్తాను. ఓకే. పాండు సార్, మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి, చెప్పని వాళ్ళు. డాక్టర్ పాండురంగారావు ఫ్రమ్ కాకినాడ. అందరికీ హ్యాపీ ఈవినింగ్. నేను మా మొత్తం ఫ్యామిలీలో 5 members, ఫస్ట్ 3 members కూడా సిస్టర్స్. సో నెక్స్ట్ 4th ప్లేస్ మా బ్రదర్, తర్వాత నేను. మా పెద్దక్కకి నేను చిన్నప్పుడే బాగా నాకు ఊహ తెలియనప్పుడే మ్యారేజ్ చేసేయడం వల్ల ఆవిడ తోటి మాకు కొంచెం పరిచయం తక్కువ. కానీ సెకండ్ సిస్టర్, థర్డ్ సిస్టర్ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళకి ముద్దుల తమ్ముడు ఎవరు అంటే నేనే. ఇక వాళ్ళందరూ పెద్దవాళ్ళు అవడం వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంట్లో నేను ఒక్కనే ఉండేవాడిని, అమ్మతోటి నాన్నతోటిని. ఇక నా చదువు విషయంలో కానీ, నేను ఇన్ని డిగ్రీలు చేయడానికి కానీ, అంటే అన్నయ్యకి ఇంటర్లోనే జాబ్ వచ్చిందండి కానిస్టేబుల్గా. ఇప్పుడు అన్నయ్య హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు. చిన్నప్పుడే అతను గవర్నమెంట్ జాబ్ కొట్టి నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, నువ్వు కూడా గవర్నమెంట్ జాబ్ సంపాదించు, అప్పుడు నిన్ను అంటే అప్పుడు నాకు ఒక హీరోలా అనిపించేవాడు మా అన్నయ్య. అదే రేంజ్లో ఎలా అయినా సరే నేను కూడా జాబ్ కొట్టాలి అని అన్నిటికీ ప్రిపేర్ అయ్యి డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా జాబ్ సంపాదించాను. ఇక ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం వచ్చినా మా థర్డ్ సిస్టర్ చాలా బాగా సపోర్ట్ చేసేవారు. ఆవిడ ఏ టైంలో నాకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా మా మూడో అక్కకు ఫోన్ చేయగానే ఆవిడ ఎలానే అరేంజ్ చేసేవారు. సో మ్యూచువల్ కోఆపరేషన్, అంటే ఎవరు అంటే కోపం లేదు, ఎవరంటే ఇది లేదు.
బట్ ప్రతి విషయంలో మాత్రం మేము 5గురు ఒకే చోటకి. నాన్నగారు 2014లో పోయినప్పుడు చుట్టూరు 5గురు మనం ఉన్నాం, ఇంకా పర్వాలేదు. రీసెంట్ గా 4 months బ్యాక్ ఇదే 19th మార్చిలో అమ్మగారు పోయినప్పుడు మళ్ళీ 5గురు కూర్చుని మనం అందరం ఉన్నాం. అంటే బాండింగ్ అనేది స్పష్టంగా ఉంటది. ఏడిపించుకోవటాలు లేకపోతే ఇలాంటివి మా మధ్యన బహుశా చాలా తక్కువ అండి, ఎందుకంటే దూరం దూరంగా ఉంటున్నాం అందరం. ముగ్గురేమో తెలంగాణలోనే ఉంటారు, అన్నయ్య నేనేమో ఆంధ్రాలో ఉంటాం అనమాట. అందుకని కోఆపరేషన్ అది ఏంటో కరెంట్ తీగలో కరెంట్ కనపడదు అన్నట్టు మా మధ్యన ఉన్న ప్రేమ బంధాలు ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉంటాయి. బట్ అవి బయటికి కనిపించవు అంతే. బట్ వీఆర్ యునైటెడ్. ఒక తల్లి వాళ్ళ ఆ పేగు బంధం లేదా రక్త సంబంధం అంతా కూడా యునైట్ అయి ఉంటది. వీ లవ్ ఈచ్ అదర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank you so much. పుష్పశ్రీ మ్యామ్. ఎస్, హ్యాపీ ఈవినింగ్. మీరు ఈ ఎమోషన్ లో మీ అన్న పేరు మీ అక్క పేరు చెప్పటం మర్చిపోతున్నారు. చెప్తే కదా తెలుస్తుంది. మీ అన్న పేరు మీ అక్క పేరు చెప్తే ఇంకా బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది కదా. ఇంకొంచెం యాడ్ చేసి చెప్పండి, బాగుంటుంది. ఎస్, సూపర్ సూపర్. మేడం మధ్యలో పాట పెట్టేసి ఏడిపించేస్తున్నారు, మీరేమో ఎమోషన్ అయిపోతున్నారు. మేడం అందుకే కూర్చో ఉన్నారు ఏడిపించడానికి ఈ రోజు. రియల్లీ అన్న చెల్లెలు అక్క తమ్ముడు అందం ఎవరు రీప్లేస్ చేయలేరు. ఎవరన్నా గొడవకు వస్తే ఒక రౌడీ అయిపోతారు, అమ్మ లేకపోతే అమ్మ అయిపోతారు, ఫ్రెండ్ లేకపోతే ఫ్రెండ్, ఒక ఊసరిలాగా మారిపోతారు. ఏ స్టేట్ లో ఏ ఎమోషన్ లో ఏ సిచ్యువేషన్ లో ఉన్నట్లు ఆ సిచ్యువేషన్ లో మారిపోతాం. అదే అన్న చెల్లెల అనుబంధం అనేది, అన్న తమ్ముల అనుబంధం అనేది. రుక్మిణి మ్యామ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్. ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరిపోవువాడు వెర్రివాడు, కుక్క తోక బట్టి గోదావరీదున విశ్వదాభిరామ వినురవేము. అంటే అన్నదమ్ముల బంధాన్ని ఎవ్వరూ కూడా విడదీయలేనిది. అందులో అంటే ఈరోజు మనం వచ్చి భార్యాభర్తలు వచ్చి మీ అన్నయ్యతో ఎందుకు ఇలా అని చెప్తూ ఏవైనా కుటుంబాలలో జరిగినా కూడా అది పట్టించుకోకుండా మన తోబుట్టువులతో మంచిగా కలిసిమెలిసి ఉండాలి. అలానే నాకు కూడా 2 తమ్ముళ్ళు చెల్లెలు. నా 2 తమ్ముళ్ళు కూడా చాలా ప్రేమ మనుషులు. చెల్లి ఇంకా 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 చాలా సెన్సిటివ్. మా బంధం ఎలా అంటే మా పెద్ద తమ్ముడు నేను ఒకే క్లాస్ లో ఒక 1.5 year డిఫరెన్స్. సో మా ఇద్దరేమో ఒకటి తరగతి చదివి ఇద్దరం ఒక దగ్గరే చదువుకున్నాము. మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అంటే ఆ కాంపిటీషన్ కూడా ఉండింది. నేను బాగా చదవాలి, నేను ఫస్ట్, బాయ్స్ గర్ల్స్ అనే కాంబినేషన్ లో కాంపిటీషన్ ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు పెద్దగా అయిపోయాక ఆ ఫ్రెండ్షిప్ అలానే ఉండిపోయి ప్రతిదీ షేర్ చేసుకోవడం. ఇంకా మా చెల్లి మా తమ్ముళ్ళు ఎలా అంటే ప్రతిదీ వాళ్ళకి చాలా చాలా ప్రేమ నేనంటే. నాకు లాస్ట్ 2 years బ్యాక్ అంటే 3 years కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు తట్టుకోలేకపోయారు. రావద్దు అంటే కూడా వాళ్ళు వినకుండా వచ్చేసి మా ఇంట్లో వంట చేయడం అలాంటి పనులన్నీ నాకు సేవ చేయడం లాంటివి చేశారు. ఇంకెన్ని జన్మలు ఎత్తినా కూడా నాకు ఇలాంటి అన్న తమ్ముళ్ళు చెల్లెలు కావాలనే నేను కోరుకుంటాను. ఎంత అంటే వాళ్ళు ఎంత చిన్న పిల్లల మెంటాలిటీ అంటే తొందర కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడు కూడా అది బ్లాస్ట్ అవ్వాలి. వాళ్ళు ఎలా వచ్చేసి గబా గబా నా మీద వచ్చేసి అన్ని చెప్తారు. ఎప్పుడైతే నేను పెద్దదాన్ని కదా ఆ పేషెన్స్ తో విని నేను మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. అలాంటి షేరింగ్ నాతో ఉంది. ఇంకా అది నాకు చాలా అంటే వాళ్ళతో ఉన్న అనుబంధం అలాంటిది. అంతేకాకుండా నేను చూస్తున్న అన్న తమ్ముళ్ళు ఏంటంటే మా హస్బెండ్ అండ్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ అంటే వాళ్ళు ఒక్కరోజు కూడా విడిగా మాట్లాడుకోకుండా వేరే అనుకోవడం నేను వినలేదు. వాళ్ళు ఆ ఇద్దరి మధ్యలో కనీసం ఆర్గ్యుమెంట్ అనేది నేను నా పెళ్ళి 30 years అవుతుంది. ఆ 30 years లో నేను ఎప్పుడు కూడా వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెళ్ళ మధ్యలో వినలేదు. అది నాకు నిజంగా వాళ్ళు నలుగురు కూడా ఆదర్శప్రాయులని అనిపిస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. సో రుక్మిణి మ్యామ్ 2 నిమిషాలు ఖచ్చితంగా యూజ్ చేసుకున్నారు. 2 నిమిషాలు మనకి ఇచ్చారు, అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఫుల్ గా మాట్లాడండి. మెంటర్స్ అందరూ ఆపండో అన్నంత వరకు మాట్లాడండి. ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు? మనము ఇచ్చిన అవకాశం కదా. ఇంకా నాకు థాట్స్ ఉన్నాయి కానీ మనకున్న ఇక్కడ 50 members ఉన్నారు, అందరూ మాట్లాడాలి కదా. సో నేను అందుకే
కట్ ఎస్ చేసేసి మ్యామ్. ఇంకొంచెం సేపు మీరు మాట్లాడడం మేము యూజ్ చేసేస్తాం మ్యామ్. యా శ్యామ్ సార్, హ్యాపీ ఈవినింగ్ శ్యామ్ సార్. హ్యాపీ ఈవినింగ్ క్యారియన్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ అశోక్ ఈవినింగ్. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. నాకు సిస్టర్స్ లేరు. లైక్ లైఫ్ మీన్స్ రిలేషన్షిప్స్. వితౌట్ రిలేషన్స్ దెర్ వోంట్ బి లైఫ్. లైక్ టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి మైండ్ అండ్ హార్ట్. ఇఫ్ యూ గో విత్ హార్ట్ అవే రిలేషన్స్, ఎమోషన్స్. నాకు డిగ్రీలో నేను అక్క వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉన్నప్పుడు సో అట్లా కనెక్టివిటీ ఏర్పడింది. సో నేను ఏంటంటే ఎవరితోనైనా ఈజీగా మింగిల్ అయిపోతాను. సో అట్లా ఆ పెరిగిన బాండింగ్ అనేది సో ఇప్పుడు దూరంగా ఉన్నా కూడా ఆ అక్కని ఫీలింగ్ వచ్చినప్పుడు కలిసినప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు బాగా కనెక్ట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఏంటంటే సో నేను ఫుడ్ విషయంలో తనకు తెలుసు నేను ఎంత తింటాను, ఏది లైక్ చేస్తానని చేసి పర్ఫెక్ట్గా పెడుతుంది అన్నట్టు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. సో ఆ ఎమోషనల్ ఆ బాండింగ్ అనేది లైక్ ఎక్స్ప్రెస్ చేయలేం. అది లైక్ చాలా గొప్ప విషయం అది. నాకు ఏ టాపిక్ అయినా ఈజీగా మాట్లాడిస్తే కానీ లైక్ ఈ ఎమోషన్స్ అన్నప్పుడు కొంచెం నాకు అది కరెక్ట్గా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. దాని తర్వాత ఇంకొక సిస్టర్, ఓన్ సిస్టర్ ఎవరు లేరని చెప్పాను కదా, ఇంకొక సిస్టర్ లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అన్నట్టు అనుష. తన పేరు ఫస్ట్ సిస్టర్ పేరు సరోజ, సెకండ్ సిస్టర్ పేరు అనుష. వాళ్ళు గుంటూరులో ఉంటారు, మాది నల్గొండ. సో తనకు ఎలా అంటే నేనంటే తనకి బాగా ఇష్టం, చాలా ఇష్టం. వాళ్ళకి బ్రదర్ ఉంటే చనిపోయాడు. సో నన్ను బాగా బ్రదర్ లాగా చూసుకుంటుంది. సో ఫంక్షన్స్ ఉన్నా ఏదన్నా కూడా దూరం నుంచి ఈవెన్ ఒకసారి బైక్ లో వచ్చారు మా పాప వాళ్ళ ఫంక్షన్ ఉంటే. సో అట్లా ఆ కనెక్టివిటీ బాండింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి ఉండదు. కలిసి మాట్లాడినప్పుడు ఫీలింగ్ ఏంటి అంటే లైక్ ఒక అమ్మలా ఉంటాము, సిస్టర్ తో అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక సిస్టర్ వచ్చేసి తన పేరు వచ్చేసి భువనేశ్వరి, తనది కూడా గుంటూరే. సో నేను ఫార్మాలో చేస్తాను. ఫార్మాలో చేసినప్పుడు అనుషలాగా ఉంటుందని చెప్పేసి అట్లా కనెక్ట్ అయిపోయింది తనతో. తను చాలా లైక్ సిన్సియర్, డీసెంట్, ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయింది. ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చింది తనకి, ఏవీపీ నుంచి కొంత హెరాస్మెంట్ వచ్చింది. సో దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యి తనకు ప్రాబ్లం అవ్వకుండా, ఏవీపీకి ప్రాబ్లం అవ్వకుండా ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేశాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నట్టు. సో ఆ రకంగా సిస్టర్ అంటే ఒక ఎమోషన్, ఒక బాండింగ్. ఇట్లా ఈ 3 సిస్టర్ తోనే నాకు ఓన్ సిస్టర్ లేకున్నా కూడా ఒక సొంత సిస్టర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాను. ఆ బాండింగ్, ఆ లవ్ అనేది లైక్ అన్కౌంటబుల్. అంటే లోపల ఒక బ్లిస్ కలుగుతుంది. వాళ్ళు తలుచుకున్నప్పుడు లోపల ఒక హార్ట్ లో ఒక ఎమోషన్ కలుగుతూ ఉంటుంది. రియల్లీ ఇది ఒక గొప్ప అనుబంధము. నాకు సొంత సిస్టర్స్ లేకున్నా కూడా వీళ్ళు నాకు ఒక చెల్లిలాగా, అక్కలాగా చాలా బాగా నాకు ఒక ఫీలింగ్ కలగజేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా తెలీదు అని చెప్పేసి మొత్తం మాట్లాడేశారు. స్పాట్. అంతే సార్, అన్మ్యూట్ చేసుకోండి. అంతే సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఆప్షన్ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేసుకోండి. రేణుక మ్యామ్ అన్మ్యూట్ చేసుకుందాం. హాయ్ మ్యామ్, హ్యాపీ రంక్షాబంధన్ టు. మేము ముగ్గురు సిస్టర్స్ అండ్ ఒక బ్రదర్. బ్రదర్ అందరికంటే చిన్న. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ మా బ్రదర్ యుఎస్ లో ఉంటున్నారు. యుఎస్ వెళ్ళి 2 years, అంటే ఈ ఆగస్ట్ 19th తో 2 years కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఉన్నప్పుడు అందరికంటే చిన్నోడు. సో మమ్మీ చాలా గారభంగా చూసుకునేది అన్నట్టు. ఇక్కడ ఉన్నప్పుడు ఏ వర్క్ చేసేది కాదు. మా పేరెంట్స్ ఇద్దరు ఫార్మర్ అన్నట్టు. మా డాడీ నలుగురిని ఈక్వల్ గా చదివించారు. అండ్ మా ఇద్దరు సిస్టర్ సాఫ్ట్వేర్, అండ్ నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. మా బ్రదర్ ఎంఎస్ చేస్తారు యూఎస్కి వెళ్ళి. మా డాడీ మమ్మీ ఇద్దరు డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి ఫార్మర్ ఉన్నా కూడా మా బ్రదర్ ని యూఎస్ పంపించారు. సో ఇప్పుడు మా బ్రదర్ అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేసుకుంటూ డైలీ ఒక 20 hours స్ట్రగుల్ అవుతాడు అన్నట్టు. 20 hours వర్క్ చేస్తాడు. పార్ట్ టైం వర్క్ చేసి మా పేరెంట్స్ కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, నాకే రిక్వైర్మెంట్ ఉన్నా, మా ఇద్దరు సిస్టర్స్ ని కూడా చూసుకుంటాడు. మా కిడ్స్ ఏది అడిగినా కూడా ఇస్తాడు. చాలా సపోర్టివ్ గా ఉంటాడు. ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ లో ఏది అడిగినా కూడా ఇది కాదు, ఇది లేదు అనేసి అన్నాడు అన్నట్టు. మా కిడ్స్ ఇంకా వాళ్ళు ఏది అడిగినా కూడా అక్కడి నుండి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటే పంపిస్తాడు అన్నట్టు. మా కోసం కూడా అక్కడ నుండి గిఫ్ట్ వాళ్ళ
వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు గిఫ్ట్స్ పంపిస్తాడు అన్నట్టు. సో మిస్ హిమ్ సో మచ్. మా బ్రదర్ ని చాలా మిస్ అవుతున్నాం. వాజ్ 2 years అండ్ ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. అండ్ అండ్ మా తమ్ముడి పేరు రాజ్ కుమార్. యా సూపర్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ అంజయ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ నా వాయిస్ వినపడుతుందా? అంజయ్ సార్ ఆస్క్ టు అడ్మిట్ అని వస్తుంది మీకు. ఎస్ అని క్లిక్ చేయండి అక్కడ. యా సాయి అడ్మిట్ చేసుకో. సాయి సార్ అడ్మిట్ చేసుకోండి. సాయి సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నాకు ఒక సిస్టర్ ఉంది, యంగర్ సిస్టర్. తన పేరు జయశ్రీ. తను ఏంటంటే నాకు 18 years, తనకి 16 years. మాకు అంత ఏజ్ గ్యాప్ ఏమీ లేదు. అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు పేషెన్సీ అస్సలు లేదు, నాకు కోపం చాలా ఎక్కువ. మా సిస్టర్కి వచ్చేసి చాలా ఎనాయింగ్ పర్సన్, ఊరికే వచ్చి ఇరిటేట్ చేస్తా అలా ఉండేది. దానివల్ల ఏమైందంటే నాకు అడ్వాంటేజ్ అంటే పేషెన్సీ లెవెల్ నాకు పెరిగింది. ఎందుకంటే పేరెంట్స్ చెప్తా ఉంటారు కదా, అది లైక్ గర్ల్స్ ఆర్ సాఫ్ట్ హార్టెడ్, సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలి, తిట్టకూడదు అని. అలా అలా నాకు అడ్వాంటేజ్ అయింది తన వల్ల. మళ్ళీ నాకు తను సజెషన్స్ ఇస్తా ఉంటది. నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీకు మంచి అవుట్పుట్ వస్తుంది అని. అలా నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నాకు ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటది. ప్లస్ తను నాకు ఎప్పుడు కొత్త కొత్త ఐడియాస్ ఇస్తుంది. ఏమన్నా క్రియేట్ చేయాలన్నా, ఏదైనా ప్రెజెంట్ చేయాలన్నా అది అందరూ ఇవ్వరు. అంటే తను ఏమనుకుంటుందంటే మా అన్నయ్య కూడా మంచిగా ప్రెజెంట్ చేస్తే మంచిగా అందరికి లైక్ గుడ్ నేమ్ వస్తుంది అలాగా. సో నాకు నా సిస్టర్ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ ఎస్ సూపర్ సార్. అది చిరాకు పెట్టుకున్నా మీరు పాజిటివ్ వేలో తీసుకొని దాన్ని చక్కగా యా అందరు మ్యూట్ చేసుకోండి, సౌండ్స్ వస్తున్నాయి. సో పాజిటివ్ గా తీసుకొని మీకు లైఫ్ లో ఎలా ఉపయోగపడుతుందో దానిలాగా మర్చుకున్నారు. దట్స్ ద గ్రేట్ థింగ్. తిరుపతి సార్ మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎస్ హ్యాపీ. మై నేమ్ తిరుపతి మేడం, విక్టోరియా టీమ్. నాకు మేము టోటల్ 8 members, బ్రదర్స్, 1 sister. అయితే 6 members తర్వాత మా చెల్లె పుట్టింది, తర్వాత 2 తమ్ముళ్ళు. మా అమ్మకు కూతురు అంటే అంత ప్రేమ. ఆ ప్రేమ కోసం ఆ కూతురు కనే వరకు వదలలే. తర్వాత 1990లో మా చెల్లెలు 10th class అవుతుంది. ఆ టైంలో ఆమెకు మ్యారేజ్ చేశారు చిన్న వయసులోని. నేను 1989లో నాకు ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్కి వచ్చిన తర్వాత మా చెల్లెలు పెళ్లికి డైరెక్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత మా చెల్లెలు అంటే చిన్నప్పుడు ప్రతి చిన్నదానికి నా పైన కరుచుకుంటుంది, అంటే అరుస్తుండే నా పైన. ఏ పోరా, చిన్నదైనా కూడా తిడుతుండే, పోరా మెంటలోడా అదే. అయినా మేము ఏమనకపోతుంది, ఒకతే చెల్లి కదా, అందరం అల్లారు ముద్దుగా పెంచుతుండే. అమ్మ కూతురు అంటే అంత ప్రేమ ఉండేది. మేము కూడా ఆమెని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఉండేది. ఆ తర్వాత 2000లో మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయికి 2 కూతురు పుట్టారు. కొద్దిగా చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మా బ్రదర్ ఇలా ఆమెతో గొడవ పడుతుంటే కొద్దిగా మెంటల్లీ డిజార్డర్ అయింది మా చెల్లెలు. తర్వాత కొన్ని రోజులు మా దగ్గర పెట్టుకున్నాము, మళ్ళీ ఇద్దరు సెట్ అయింది, మళ్ళీ పంపించినాము. 2000లో ఆమె ఎక్స్పైర్డ్ అయింది. నా చెల్లె ఉన్నది ఒకటి చెల్లె, మొత్తం 8 మంది తోడ ఒకటి చెల్లె ఉంటే చెల్లె చనిపోయింది. ఆ తర్వాత బాండింగ్ అనేది లేదు మాకు. మా పెద్ద అమ్మ కూతుర్లు ఉన్నారు, వాళ్ళతో ఇప్పుడు మేము ఆమెతో ఉంటున్నాం. తర్వాత మా అన్నలకు తమ్ముళ్ళకు అందరి కూతురు ఉన్నారు, మళ్ళీ నాకు కూతురు లేదు.
నాకు 2 అబ్బాయిలు. అంటే మా అమ్మకు కూతురు అంటేనే ప్రేమ ఉండే, ఆ కూతురు కోసమే ఎంతోమంది, నాకు కూడా అదే విధంగా అవుతుందని చెప్పి నేను 2 కొడుకులకే ఆపరేషన్ చేయించాను. కానీ మా చెల్లె చాలా బాగుంటుండే, ప్రతిది కూడా ఏదైనా ఉంటే కూడా ముఖం మీద చెప్పేస్తుండే. ఆ టైంలో చాలా చాలా సూపర్ గా చూశాను. మా పేరెంట్స్ వాళ్ళు అగ్రికల్చర్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ చదివిస్తూ మమ్మల్ని అందరినీ ఒక పద్ధతిగా ఒక రూట్ గా తెచ్చేసారు వాళ్ళు. అందరు కూడా అందరు సెటిల్డ్. చెల్లెళ్ళు మాత్రం మా ముందు లేదు. అది మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్, చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ దామోదర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం, అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. మేడం, నా పేరు దామోదర్ రెడ్డి. మాది కొంచెం డిఫరెన్స్ మేడం. మేడం వయసు వినబడుతుందా? మేడం, మా క్లారిటీగా వినపడలేదా మేడం? వినపడుతుంది. మేడం, మా ఫాదర్కి 2 భార్యలు మేడం. మా అమ్మ చిన్న, మా అమ్మ కన్నా పెద్ద ఆమె ఉంటుంది. ఆ అమ్మకు, మా పెద్దమ్మకు ఒక బాబు, అక్క, అంటే ఒక బిడ్డ, ఒక అన్న. మా అమ్మకు మేము 4 మెంబర్స్ బ్రదర్స్ మొత్తం. అంటే ఆ అమ్మకు ఒక ఆయన, మేము 4, 5 మందిమి ఒకే అక్క మేడం, అందరు కలిసి. మాది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అంటే మా అమ్మ చనిపోయింది, మా ఫాదర్ కూడా చనిపోయిండు. ప్లస్ ఇప్పుడున్న మా పెద్దమ్మ, అంటే మా అమ్మకు మా డాడీకి ఫస్ట్ అయిన మ్యారేజ్ ఆమె ప్రజెంట్ గా ఉంది. 5 మెంబర్స్ అందరం సొంతమ్మ లాగానే చూసుకుంటాము. ప్లస్ అక్క అంటే పెద్దమ్మ కొట్టిన ఆమె. కానీ మేము ఎక్కడా తేడా లేకుండా మా విలేజ్ లో మమ్మల్ని చూసి ఈర్ష్యపడేటట్లు మాక్సిమం కలిసి ఉంటాం మేడం. అందరికన్నా చిన్న నేనే, అంటే లాస్ట్ ఉన్న ఆయన నేనే. మా పెద్దన్న ఇంకా అక్క ఇంకా 4 మెంబర్స్ మేము. అంటే టోటల్ 6 మెంబర్స్ లో అందరం కలిసికట్టుగా ఉంటాం. ఇంకొకటి చెప్పవలసింది ఏముంది మేడం అంటే, మా అక్కకు ఉన్న ఓపిక, అంటే మేము 5 మెంబర్స్ ఇండ్లు పక్కపక్కల డివైడ్ అయి ఉంటాం కదా మేడం. పక్కపక్కలు ఉంటే ఎక్కడ నొప్పించుకోకుండా ప్రతి ఇంటిని టచ్ చేసి, ఈ రోజు మేము ఉన్న ఏరియా అంటే మేము మర్కెల్, నారాయణపేట డిస్టిక్ మర్కెల్ మండల్ హెడ్ క్వార్టర్లు ఉంటాం మేడం. మా అందరికి అంటే ఇక్కడ 3 మెంబర్లు ఉంటాం. ఒక అన్న చనిపోయాడు మేడం, 2వ అన్న చనిపోయాడు. ఇక్కడ ఉన్న 3కి రాఖీ కట్టి మళ్ళీ హైదరాబాద్ లో ఒక అన్న ఉంటాడు, అక్కడ వెళ్ళింది మేడం. అంటే ఇదొకటి గమనించవలసిన విషయం ఏముంది మేడం అంటే, ఇక్కడ గ్రూపులు ఉన్న సభ్యులందరికీ కూడా నేను ఒక విన్నపము, అంటే ఇక్కడ ఒక చిన్న పాట పాడాలనుకున్నా మేడం. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇవ్వాలమ్మ. మేడం, ఇదొకటి గమనించాలి. ఎంతసేపు ఉన్నా ఆ ఆడపిల్లల్ని పొగడతాలని అనుకోవచ్చు, కానీ వాళ్ళకున్న ఓపిక ఎక్కడ సమాజంలో ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకున్న ఓపిక మన వయసుకు ఉండదని నా ఒక అభిప్రాయం మేడం. టైం ఎక్కువ తీసుకున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ. సూపర్ సార్, కొంచెం సేపు పాట పాడినా బాగుండు సార్. చాలా చక్కగా చెప్తున్నారు, చాలా చక్కగా పాడారు. అంటే సార్ ఎల్ఐసి చైన్ అప్ వస్తుంది సార్, అప్పటి నుంచి హ్యాండ్ రైస్ లోనే ఉంది. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్ సార్, చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఇన్స్టెంట్ ఫోర్డ్ గజం సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అంజయ్య సార్. సార్ మోడీతో మాట్లాడుతున్నారు మేడం, మీరేంటి డిస్టర్బ్ చేస్తారు? మేడం హ్యాపీ రక్షాబంధన్. హలో మేడం, వాయిస్ క్లియర్. హలో చెప్పండి సార్, మీ వాయిస్ హ్యాపీ రక్షాబంధన్ మేడం. హలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. మేడం, నా పేరు వచ్చేసి సంజయ్య, మాది వచ్చేసి మందిపల్లి విలేజ్. మాకు ఒక సిస్టర్, ఒక తమ్ముడు ఉండేది, 2 మెంబర్స్ మేడం. ఎందుకంటే మేము చిన్నప్పటికి వెళ్ళి హార్డ్ వర్క్ చేస్తూ, మా సిస్టర్ మాకు సపోర్టు చాలా ఉండి, మేము ఎందుకంటే సపోర్ట్ ఉండి, మా డాడీ అంటే అగ్రికల్చర్ చేస్తూ మమ్మల్ని
వెన్నట్టు తడుతూ మా సిస్టర్స్ మేము మాది ఒకటే ఉండదు. మేము చిన్నప్పటికి వెళ్ళి కొట్లాన చేసిన మా ఫ్యామిలీ చాలా వండర్ఫుల్ గా నడిచి మా సిస్టర్స్ మేము మా తమ్ముడు చిన్నవాడైనా కొంచెం ఏంటంటే ఎంకరేజ్ లేదు. ఆయన కొంచెం స్కూల్లోనే డల్లు ప్లస్ మినిమం 10th క్లాస్ వరకు చదివాడు. దాంట్లో వచ్చేసి ఏముందంటే ఇంకా ఏమున్నా మా సిస్టర్స్ మేము కలిసిమెలిసి మాట్లాడుకొని చేసుకుంటాం చాలా మేడం. ఎందుకంటే రక్షాబంధం ఎందుకంటే నాకు చాలా ఏమంటారు ఇమోషన్స్ వస్తాయి మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హేమలత హేమలత గారు మాట్లాడండి. హేమలత గారు హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. అయితే ఈ రోజు నేను చిన్నగా అంటే ఒక చాలా తక్కువ సమయమే తీసుకుంటా. అయితే ఎప్పుడు మా అమ్మ ఒక్కటే చెప్తుందండి, ఏంటి అంటే అమ్మ తర్వాత అమ్మలా చూసుకునేది ఒక్క అక్క మాత్రమే అని చెప్తుంది. అయితే మా తమ్ముడికి ఆ అక్కగా నేను ఉండడం అది నా అదృష్టం అని నేను ఫీల్ అవుతా. ఎందుకు అంటే తమ్ముడు తన పేరు సాయి. అయితే తను ఇప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాడు. అయితే తను రీసెంట్ గా చాలా జాబ్స్ కూడా 1-2 మార్క్స్ లో హాఫ్ మార్క్స్ లో పోయినాయి. అయితే ఎప్పుడు ఒకటే అంటాడు, అంటే మేము చాలా లైక్ ఫార్మింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. అయితే ఎప్పుడు మా ఫ్యామిలీలో అంటే అక్క అలా చదువుకుందిరా, అలా చేయాలి ఇలా చేయాలంటే అయితే నేను ఒక్కటే వాడికి చెప్తుంటా. అంటే పేరెంట్స్ కి తెలియకపోవచ్చు కానీ మనం చెప్పాలి అని అంటే ఏదో మార్క్స్ రాలేదని ఎందుకు రాలేదు ఏంటి అని అలా అడగకుండా మనము ఒక చదువుకున్నాం కదా అంటే మనం వాడికి సపోర్ట్ చేయాలి, ఎప్పుడు సపోర్టివ్ గా ఉండాలి. ఆ పేరెంట్స్ ఎలా అయినా కూడా వాళ్ళకి మనం చెప్పి వాళ్ళతో మంచిగా మాట్లాడేటట్టు చేయాలి అని ఎప్పుడు అనుకుంటా. నెక్స్ట్ ఇంకోటి అంటే వాడు ఎప్పుడు కూడా ఏం కావాలన్నా కూడా ఈవెన్ మా పేరెంట్స్ కూడా అడగకుండా ఫస్ట్ అక్క నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యాలి అని అడుగుతాడు. అంటే నేను ఎప్పుడు ఒకటే అడుగుతా, ఇప్పుడు నువ్వు నాకు అడిగినా కూడా నేను అమ్మకే కదరా అడగాలి, లేదని నేను డాడీకే అడిగి నీకు చెప్పాలి కదరా అంటే, లేదక్క నీకు చెప్తే వెంటనే నాకు రెస్పాన్స్ వస్తుంది అనేది, నువ్వు అమ్మతో అయినా మాట్లాడగలవు అన్ని చేయగలవు అని చెప్పి అంటాడనమాట. అయితే నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను ఏంటంటే వాడు ప్రతి విషయాన్ని కూడా అంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్ని అర్థం చేసుకొని ఓకే ఇలా ఉంది ఇంట్లో సిచ్యువేషన్, మనం ఎలా ఉండాలి అన్నది ఎవరు చెప్పకముందే వాడికి వాడే ఆలోచించి ఓకే మనం ఎలా ఉండాలి అని చెప్పి సర్దుకుపోతాడు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అందరూ ఈ రోజుల్లో అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో వాడు అర్థం చేసుకునేవాడు నాకు తమ్ముడిగా దొరకడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. సార్ ఇన్స్టెంట్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మై నేమ్ ఇస్ అనిషన్. అంటే ఇప్పుడు నాకు రక్షాబంధం గురించి చెప్పాలనుకుంటే నాకు బ్రదర్ సిస్టర్ ఎవరు లేకపోయినా కానీ సమ్ టైమ్స్ అంటే ఇంట్లో పేరెంట్స్ తోటి మాట్లాడినప్పుడు కొన్ని అంటే సిచ్యువేషన్ లో మనకి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సమయాల్లో నాకైతే ఎవరికి చెప్పాలా అన్నట్టు ఉన్న సమయంలో మా కజిన్ మా చిన్నమ్మ వాళ్ళ కూతురు ఏమంటుందంటే అసలు ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అని, అంటే సింపుల్ గా నేను తనకి ఏం చెప్పకపోయినా కానీ ఏమైంది అసలు ఎలా ఏమైంది అని చెప్పమని చెప్పింది. సపోజ్ నేను నార్మల్ వాళ్ళకి ఆమెకు చెప్పినా కానీ అసలు ఏం కాలేదు అన్నా కానీ డైరెక్ట్ నన్ను చూసి చెప్పు డైరెక్ట్ అన్నట్టు అంటుంది ఆమె. అంటే అంటే నాకు ఏం చెప్పాలని అర్థం కాకపోయిన సమయంలో తను మా చెల్లె ఏమంటుందంటే ఎవరున్నా లేకపోయినా ఇందిరా నేనున్నా కదా అని చెప్తుంది. సమ్ టైమ్స్ ఇది అంటే చిన్న చిన్న విషయాలకి ఎప్పుడు నాతో గొడవ పడడం అట్లా చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో నేను నార్మల్ ఇట్లా కొట్టడం ఇట్లా చేసిన సమయంలో నాకే కొద్దిసేపు తర్వాత అయ్యా సార్ అది ఎందుకు కొట్టినారా అనుకున్న సమయంలో ఏమైతుందిరా నీ బాధ అట్లా ఉంది, సమ్ టైమ్స్ అట్లా అవుతుంది, నువ్వు నా అన్నవే కదరా ఏమైతుంది అని అట్లా అంటుంది. అలాంటి సమయంలో నేను ఇంటర్కి హాస్టల్ వెళ్ళినా అనమాట. వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అంటే ఎవరు చెప్పాలా ఇంకా అర్థం కాకపోయిన సమయంలో నార్మల్ ఇప్పుడు
సిక్ లీవ్ ఇస్తారు కదా. సిక్ లీవ్ ఇచ్చినప్పుడు ఎవరైనా చాలా మంది పేరెంట్స్ చూడడానికి వెళ్తున్నావు అంటే నేనేమన్నా సిస్టర్ని చూడడానికి వెళ్తున్నా అని అనేవాడిని. అంటే అంటే ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుందంటే అంటే విషయాలని ఎలాంటి విషయాలైనా తను నాకంటే ఏ చిన్నైనా కానీ ప్రతి ఇది నేను చెప్తారా అని ఆమె చెప్పే విధానం ఉంటుంది. ప్రతి నాకు గైడెన్స్ ఇస్తుంది ఎలా ఉండాలని. సో ఈ రోజు తనని కలవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు ఆమె ఏమనిపిస్తుందంటే నన్ను నువ్వు అప్పుడు నన్ను కొట్టేటోను కదరా అని ఇప్పుడు నాతో అంటే నాకైతే ఏమనిపించేది అంటే చాలా బాధ అనిపించేది. కానీ ఏమంటుంది నువ్వు కొట్టినా కానీ నాకు ఏమనిపించదు రా పోయి నువ్వు మా అన్నవి అని నాకు ఇంకా మోటివేట్ చేస్తూనే ఉంటది ఇప్పటికి కూడా. ఇది అన్నట్టు నాకు మా సిస్టర్ పేరు కీర్తన అన్నట్టు. ఇది మా సిస్టర్ తో ఉంది. సార్ బాగుంది కదా. అంటే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒక సిస్టర్ ఉంటే తనతో అన్ని షేర్ చేసుకోవచ్చు. గొడవ పడచ్చు, మళ్ళీ మనం బాధలో ఉంటే తను సపోర్ట్ చేస్తుంది, మనం తినకుంటే తినిపిస్తుంది కదా, బాగుంటుంది కదా. ముకుందా సార్. ఇంకా చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పని వాళ్ళు. అందరికి హ్యాపీ ఈవినింగ్ అండి. మిమ్మల్ని అందరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నా పేరు ముకుంద్ శిల్పి, నాది 29th బ్యాచ్ అండి. ఈరోజు ఓరియంటేషన్లో రక్షాబంధన్ గురించి చెప్తారు కాబట్టి కొద్దిగా మీతో నేను కూడా షేర్ చేసుకుందామని వచ్చాను. మా మెంటర్ గారు వచ్చేసి శ్యామ్ రాఠోడ్ గారు. రక్షాబంధన్ అనేది చాలా ముఖ్యమైనది. దీనికి నేను ఒక పాటతో మళ్ళీ మీకు వినిపిస్తాను. పాట హిందీలో ఉంటుందండి, కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఆయా आज रक्षा बंधन का त्योहार, आया आज रक्षा बंधन का त्योहार, भैया लो मैं बांधूंगी राखी, भैया लो मैं बांधूंगी राखी, आया आज रक्षा बंधन का त्योहार, आया आज रक्षा बंधन का त्योहार, राखी में भरा बहन का प्यार, राखी में भाई का स्नेह अपार, राखी में भरा बहन का प्यार, राखी में भाई का स्नेह अपार, राखी है इस जीवन का सार, राखी सही मूल्य का आधार, आया आज रक्षा बंधन का त्योहार, आया आज रक्षा बंधन का त्योहार, राखी पाकर भूल न जाना, बहनों की तुम लाज बचाना, राखी पाकर भूल न जाना, बहनों की तुम लाज बचाना, वचन देकर भूल न जाना, वचन देकर भूल न जाना, रक्षा का प्रण है निभाना, आया आज रक्षा बंधन का त्योहार, आया आज रक्षा బంధన్ కా త్యోహార్. థ్యాంక్ యూ అండి. నాకు ఒక అక్క, ఇద్దరు చెల్లెలు. అయితే మా అక్క పెళ్ళి మా అమ్మ నాన్న ఉన్నప్పుడు జరిగింది. నేను 2వ తరగతి ఉన్నప్పుడు, అంటే మా చిన్న చెల్లె 2 months ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. అప్పటి నుండి ఇక మొత్తం మన చెల్లెలకు చూసుకునే బాధ్యత నాదే అయిపోయింది. నేను చదువుకుంటూ వాళ్ళని చదివిస్తూ బాగా చదివించాను. ఎంతవరకు చదివించానంటే ఇద్దరికి టీటీసీ వరకు చదివించాను, టీటీసీ ట్రైనింగ్ వరకు చదివించాను. చాలా ఆప్యాయతంగా చూసుకుంటాను నేను మా చెల్లెలకు. వాళ్ళు నాకు మా నాన్న లేని లోటు నేను తీర్చాను కాబట్టి వాళ్ళు నన్నే అన్నయ్యగాను తండ్రిగాను భావిస్తారు. ఇంతకుముందే మా చెల్లెలు రాఖీ కట్టి సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోయింది. 2 అక్కలు 2 చెల్లెలు వచ్చారు.
ఇద్దరు చెల్లెల్లో ఒక చెల్లె టీచర్ పోస్ట్ అయింది, వచ్చేసింది, ఒక చెల్లెకి రాలేదు. అక్క అయితే హోమ్ మేకర్ ఉంది. కాకపోతే వాళ్ళ స్నేహం, వాళ్ళ ప్రేమతో, వాళ్ళ స్నేహంతో, వాళ్ళ ఆశీర్వాద బలంతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నేను ఒక గవర్నమెంట్ టీచర్ని. నా నా మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచరు. మేమిద్దరము మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఇంపాక్ట్ లో ఉంది. మా ముగ్గురు బాబులు, మేమిద్దరం, 5గురు ఇదే ఇంపాక్ట్ లో ఉన్నాం. స్ఫూర్తి గ్రూప్ మనది. అందుకే శ్యామ్ రాఠోడ్ సార్ అంటా ఉంటారు, గ్రూప్ స్ఫూర్తి ఫ్యామిలీ, ఇంపాక్ట్ ఫ్యామిలీ అని అంటూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని అందరితో చాలా సంతోషం కలిగింది నాకు. ముఖ్యంగా మా మెంటర్ గారు పర్వీన్ సైక్ గారు ఉన్నట్టున్నారు, తర్వాత విశ్వశ్రీ మేడం గారు, అందరికీ ఈ రక్షాబంధన్ పర్వ దినాన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, సూపర్. మీ పాటతో మమ్మల్ని అందరినీ మాయలో తోసేశారు. అంత చక్కగా వాడారు. అన్న చెల్లెల అనుబంధం, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేలాగా చేశారు సార్. రియల్లీ సూపర్ అండ్ ఫెంటాస్టిక్. అండ్ వాణి మ్యామ్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వాణి మ్యామ్. ఎస్ మేడం. కంటిన్యూ మ్యామ్. అందరికీ హాయ్ అండి, హ్యాపీ ఈవినింగ్. ఈరోజు మరి అమ్మ చెల్లెళ్ళ అనుబంధం గురించి అందరూ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి మా ఇంట్లో కూడా అక్క, అన్నయ్య, నేను లాస్ట్ అండి. మా ఇంట్లో అక్క నన్ను ఎంతగా అంటే బాగా చూసుకునేది. అన్నయ్య నేను ఎప్పుడు కొట్టుకుంటానే ఉండేవాళ్ళం ఇద్దరం. మేమిద్దరం కొట్టుకుంటుంటే ఎప్పుడు కూడా నేనే కొట్టేదాన్ని అన్నయ్యని ఎక్కువగా. ఎప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెల్లి నన్ను కొడుతుందని చెప్పేవాడు. నువ్వు దాంతో గెలవలేవని చెప్పి మా అమ్మ ఎప్పుడు కూడా మమ్మల్ని ఇద్దరిని అలా చెప్తూ ఉండేది. ఎప్పుడు అన్నయ్య నేను కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం. ఆ తర్వాత నా మ్యారేజ్ తర్వాత మరి మాకు కొంచెం చాలా ఆస్తి ఎక్కువ ఉండేదండి. అప్పుడు ఆ సందర్భంలో కొన్ని మా నాన్నగారు మ్యాంగో వ్యాపారం చేసినప్పుడు దాన్ని అమ్మేసినప్పుడు అక్కకి నాకు ఇవ్వటం జరిగింది. మరి మా అన్నయ్యకి ఏం మిగలలేదు అప్పుడు. కానీ మా అన్నయ్య అందరూ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఇప్పుడు ఆస్తుల కోసం చాలా గొడవలు పెట్టుకుంటున్నారు. కాకపోతే మరి మా అన్నయ్య అయితే మా అక్క నువ్వు తీసేసుకోండి, నాకు అసలు ఏమీ అవసరం లేదని చెప్పేసి మా ఇద్దరికి ఇచ్చేసి తను ₹1 కూడా ఏమి ఉంచుకోలేదు. అలా చేసినందుకు అసలు మా అన్నయ్య ఏ విషయంలోనైనా మాకు ఎక్కువ సపోర్ట్ ఇస్తాడు. ఇప్పుడైతే అందరూ చాలా మంది ఆస్తుల కోసం చాలా మంది విడిపోవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మా అన్నయ్య మాకు ఎంతో సపోర్ట్ గా ఉండేవాడు. ఇప్పటికి కూడా మా బంధం ఎంతో కంటిన్యూగా ఉంది. మమ్మల్ని చూసుకొని మా అన్నయ్య ఎంతో గర్వపడతాడు. మా అక్క, మా చెల్లి నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటారని చాలా సందర్భాల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పుకున్నా, ఆఫీస్ లో చెప్పుకున్నా, ఎప్పుడు ఒక ప్రౌడ్ గా చెప్పుకుంటాడు. అది నాకు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఓకే మేడం, థ్యాంక్ యూ. సూపర్ మ్యామ్. ఎప్పుడు మీరు ఎమోషన్ కాదు, ఈరోజు ఎమోషన్ అయిపోతున్నారు అంటే అర్థమైపోతుంది ఎంత ఎక్స్ట్రీమ్ లవ్ ఉందో, మీ యొక్క అనుబంధం ఉందో మీ యొక్క అన్నతో అన్నది. ఎస్ నారాయణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. పాజిటివ్ రిలేషన్ కాకుండా నెగిటివ్ రిలేషన్, దాన్ని ఎట్లా పాజిటివ్ గా మార్చుకున్నారు అది మాట్లాడండి. అంటే విడిపోయి కలవడం, లేదంటే విడిపోయాక కలిసే పరిస్థితిని, అట్లాంటివి ఏమైనా ఉంటే సిచ్యువేషన్స్ కూడా షేర్ చేసుకునే. మళ్ళీ చెప్తున్నా, షేర్ చేసుకునేవే షేర్ చేసుకోండి, దాచుకోండి. నండూరి నారాయణరావు గారు. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు రక్షాబంధనం సందర్భంగా సోదరీమణులందరికీ రక్షాబంధనం శుభాకాంక్షలు. మేము 6 అన్నదమ్ములండి, ఒక్కతే అక్కయ్య. అందువల్ల ఆడపిల్లంటే నాకు ఎంతో భ్రమ. చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లల్ని ఎంతో గౌరవిస్తాను. ఇప్పుడు కూడా
అమ్మ అనే పిలుపు తప్ప రెండో పిలుపు పిలవను. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అమ్మ అని పిలుస్తాను. నా అలవాటు అది. ఈరోజు మా మనవరాలు 6వ సంవత్సరం, ఒక్కతే మనవరాలు. అన్నదమ్ములు లేరని చెప్పి నేను రాఖీ కట్టాలని చెప్పి రాఖీలు తెప్పించి వాళ్ళ నాన్న చేత ఇంటి పక్కన వాళ్ళకి రాఖీలు కట్టి సంతోషపడింది. ఈ సంతోష సమయంలో విచారించాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. పసిపిల్లలను కూడా చూడకుండా నెలల పాపల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు హత్యలు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. సోదరీమణులందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ కుటుంబ సభ్యులకు, గంపా నాగేశ్వరరావు గారికి నాకు దాదాపు 1975 నుంచి పరిచయం ఉంది. ఇద్దరు మిత్రులం. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ అత్యాచారాలకు గురైన సోదరీమణులకి నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీ మెంటర్ పేరు ఏంటి సార్? గారు మీరు ఏ గ్రూపు సార్? నేను ట్రైనర్ సార్. నేను ట్రైనర్ గాను. నాగేశ్వర గారికి నాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. సరే, ఇప్పుడు ఎందుకు ట్రైనర్ కాకూడదు అనుకుంటున్నారు? నేను ఆన్లైన్ వరకు వస్తున్నా కానీ ఆఫ్లైన్ రాలేను నేను, అందుకని ఆఫ్లైన్ రావట్లేదు. ఎందుకు ఆఫ్లైన్ రాలేకపోతున్నారు? ప్రయాణం చేయలేను నేను. నాకు బ్యాక్ బోన్ పెయిన్ ఉంది, 69 సంవత్సరాల వయసు. అందువల్ల జర్నీ చేయలేక నేను తెనాలి వరకే పరిమితం అయ్యాను. అందువల్ల ఆన్లైన్ ప్రతి జూమ్ మీటింగ్ నేను అటెండ్ అవుతాను. నేను సామాజిక కార్యకర్తను, ఉచిత సేవ చేస్తుంటాను. ఏ చేసినా కూడా. నాగేశ్వర గారు మేము తరచూ మాట్లాడుకుంటాం, మెసేజ్లు పెట్టుకుంటుంటాం, కలుస్తుంటాం. మంచిది. ట్రైనింగ్ నేను ఆఫ్లైన్ రాలేనందువల్ల నేను బ్యాచ్ లో కలవలేకపోతున్నాను. పర్వాలేదు, మీ నెల్లూరులోనే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఏర్పాటు చేద్దాం. డోంట్ వరీ. తెలుసు నాకు కదా. అయితే నేను ఆఫ్లైన్ రాలేక నేను అందులో పాల్గొనట్లేదు. పర్లేదు, ఓకే. నేను మన ఈయనకి నిన్న దశరథ్ గారు ఆయనకు మెసేజ్ కూడా పెట్టారు ఇందాక అడిగితే. అందరికీ ధన్యవాదాలండి. నెక్స్ట్ రాజేష్ సార్, హ్యాండ్ రైట్స్ సార్. మేడం ఒక 2 నిమిషాలు టైం. శ్రీ పూర్ణిమ. కొంతమంది ఇంకా జర్నీ చేస్తున్నారు, రాఖీ గట్ట వచ్చి ఇంకా రిటర్న్ జర్నీలో ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలి. శ్రీ పూర్ణిమ సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. క్లాస్ అవుతుంది సార్ అయిపోయిందంటే నేను మాట్లాడాను కదా. అక్కడ వెయ్యి ఫ్లైఓవర్ ఎక్కుతారు. ఎవరు ఫ్లేవర్ లెక్కేది ఏంటి కథ? మేడం చెప్పచ్చా? చెప్పండి. ఎస్, ఎవ్రీవన్, హాయ్ టు ఎవ్రీవన్. నేను బేసిక్ గా ఏం చెప్తున్నా అంటే, చిన్నప్పటి నుంచి నాకు సిస్టర్స్ లేరు సార్, ఓన్లీ బ్రదరే. సో చిన్నప్పుడు ఎక్కువ మేము యాక్టివ్ లేకపోయినా, అంటే ఏదో మన బేసిక్ గా చిన్న చిన్న థింగ్స్ వల్ల. తర్వాత ఆఫ్టర్ 2025 తర్వాత ఇవి ఈ మధ్యలో బాగా క్లోజ్ ఉంటాయి. ఏ చిన్న విషయమైనా షేర్ చేసుకోవడం. అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే కొంచెం ఏమంటారు సార్, ఎవరికి వాళ్ళే మౌనం ఉండాలి, అంటే కొట్లాడుకోవడం, బేసిక్ అవి ఉండేది. తర్వాత మేము చాలా అనుకునేది, ఇప్పుడు ఎంత ఉన్నాం ఫర్దర్గా ఎంత కొట్టుకునేది అని చెప్పేసి. బట్ ఏదైతే నెగిటివ్ ఉందో బేసిక్, ఆ నెగిటివ్ నుంచి మెల్లిమెల్లిగా అప్పుడు షేర్ చేసుకునే విషయాలు తర్వాత షేర్ చేసుకున్నాం. బేసిక్ ఎలా ఉంటుంది అంటే, మనం 10th ఇంటర్ వరకు ఫ్రెండ్కి ఉండి, తర్వాత ఇంటర్కి చాలా మంది పోట్లాడుకుంటారు బేసిక్ గా ఏదో విషయం, అది చాలా విషయాలలో. బట్ మేమేం చేస్తున్నాం అంటే, అప్పుడు మామూలుగా కామ్గా ఉండి
ఇప్పుడు ప్రతి షేర్ చేసుకుంటాం. ఇది ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్ వర్షన్. ఇంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వెంకటేష్ సార్, చంద్రశేఖర్ సార్, హ్యాండ్ రైజ్ చేయాలి చెప్పని వాళ్ళు మొత్తం. శృతి మేడం మ్యామ్. నేను చెప్పేశాను. ఓకే సార్. వెంకటేష్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. చెప్పాలా మ్యామ్ నేను? చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ముందుగా జూమ్ లో పాల్గొన్న సోదరి మనులందరికీ కూడా రక్షాబంధన్ దినోత్సవ శుభాకాంక్షలు. పొట్లాటలు, అలకలు, బుజ్జగింపులు, ఊరడింపులు, ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా చెరిగిపోని బంధం అన్నా చెల్లెళ్ళ అనుబంధం. మణికట్టుకు రాఖీ గట్టి మనసు నిండా అత్తుకొని నీకు నేనున్నాను, నువ్వు నాకు తోడుగా ఉండు, నీకు నేను రక్షణగా ఉంటానని చెప్పి సోదరుడు చెల్లికిచ్చే అభయహస్తమే రాఖీ పౌర్ణమి. అటువంటి రాఖీ పౌర్ణమి ఈరోజు మనం అందరం జరుపుకోవడం ఆనందంగా ఉంది. నాకు కూడా ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నేను పెద్దవాడిని కాబట్టి చెల్లి పేరు సువర్ణ, ఇద్దరు చెల్లెలు సువర్ణ, జ్యోతి, తమ్ముడు శ్రీనివాసులు. చిన్నప్పటి నుంచి కూడా నేను కొంచెం పెద్దవాడిని కాబట్టి కొంచెం సీరియస్ లోనే ఉండేవాడిని కాబట్టి నాతో అనుబంధం ఎక్కువగా ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువగా పంచుకోపోయేవాళ్ళు. కానీ నాకు తెలిసిందంటే పెద్దగా అయిన తర్వాత నా ముందర ఏం చెప్పేవాళ్ళు కాదు, నా గురించి బయట మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటారు, మా అన్నయ్య ఇలా అలా అని. రెండోది ఏంటంటే వాళ్ళు సంతోషంలో నాకు చెప్పరు, కానీ చిన్న బాధపడుతున్నా అంటే తప్పనిసరిగా ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది నేనే. ఎందుకంటే దాన్ని మాక్సిమం నేను సెటిసైడ్ చేస్తానని వాళ్ళ నమ్మకము. రెండోది ఏంటంటే మా చెల్లి పెళ్లి చాలా చిన్న వయసులోనే, దాదాపుగా ఒక 15 or 16 years లో అయింది. యాక్చువల్లీ ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టు నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు చేయడం, ఎందుకంటే అంత చిన్న ఏజ్ లో చేయడం వద్దని చెప్పాము. కానీ సేమ్ డే అంటే పెళ్లి రేపు అనగానే వచ్చి నేను ఆ టైంలో నాకు వెళ్ళకుండా పెళ్లి వద్దని చెప్పాను, కానీ అప్పుడు ఆపితే బాగుండదనే ఉద్దేశం మీద కంటిన్యూ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు. ఇంకా మా బ్రదర్ ఉన్నాడు, ఈజ్ ఎ బిజినెస్ మెన్, ఎకనామికల్లీ వెరీ స్ట్రాంగ్. కాకపోతే తను ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ బ్యాక్ సపోర్ట్ నేను ఉందా అనే సపోర్ట్ ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప పండుగ నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా వీళ్ళతో పాటు నా కజిన్ సిస్టర్ చాలా మంది ఉన్నారు. దాదాపుగా ఈ రోజు ఒక 40-50 రాఖీల వరకు వస్తుంటాయి. అంటే నాకున్నంతలో వాళ్ళందరికీ సాయం చేయడం, ముఖ్యంగా నేను వైద్య రంగంలో ఉన్నా కాబట్టి వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడు ఏం జరిగినా ముందు మంచి దానికన్నా చెడులో ఎక్కువగా నన్ను సపోర్ట్ తీసుకుంటారు. ఎక్కడైనా ఆరోగ్యకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే నన్ను కన్సల్ట్ కావడం, లేదా దానికి సంబంధించిన వైద్యపరమైన సలహాలు సూచనలు ద్వారా వాళ్ళకు యూటిలైజ్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్, డాక్టర్ సంబంధించిన విషయాల్లో నాకు ఎక్కువ హెల్ప్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సంతోషంలో చెప్పకపోయినా సరే బాధలో నన్ను జ్ఞాపకం ఉంచుంటారు కాబట్టి నేను చాలా ఆనందపడతాను. ఎందుకంటే సంతోషంలో ఎవరైనా ముందుకు వస్తారు, కానీ బాధలో జ్ఞాపకం వచ్చేవాడే కావాల్సిన వ్యక్తి అని నేను ఆశిస్తాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ సత్సాంప్రదాయం మన దేశం లోపల ఎంతో బాగుంది. కాబట్టి ఈ సాంప్రదాయం లోపల ఓన్లీ అన్న చెల్లెలతోనే కాకుండా అంటే దేశం లోపల మనం అందరం కూడా అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ సత్సంప్రదాయం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి వెనకటి మన ధర్మం లోపల వెనకటికి మన ఫ్యామిలీ లోపల మన తల్లిదండ్రులు మగపిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనే విషయానిపైన దీన్ని నేర్పించడం. అంటే నీ చెల్లి నీ ఇంటికి వచ్చినప్పుడు నీకు రాఖీ కప్పినప్పుడు ఆమె నీకు చెల్లి, ఆమెకు నువ్వు అభయహస్తం ఇవ్వాలి, ఆమెకు నువ్వు రక్షణగా ఉండాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళకి నేర్పడం ద్వారా సమాజంలో ఉండే ప్రతి స్త్రీ కూడా తను ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక సోదరిగా భావించి ఈ సభ్య సమాజాన్ని కాపాడే అవకాశం ఉంటుందని చెప్పే ఉద్దేశం మీద ఈ సత్సంప్రదాయాన్ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా
ఒక చెల్లి తనకు రాఖీ కట్టిందంటే నాకు నా సోదరుడు ఉండు అనే ధైర్యంతో బ్రతుకుతుందనే ఆలోచనతోని ఈ సత్సంప్రదాయం తీసుకోవడం జరిగింది. కానీ నేటి సమాజం లోపల ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతుంది, మనం అందరం చూస్తున్నాం. అంటే ఇవన్నీ జరగకపోవడానికి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, రాఖీ పౌర్ణమికి నిజంగా గొప్ప సార్థకత కావాలంటే, రాఖీ పౌర్ణమి నిజంగా దాన్ని ఒకప్పటి రాఖీ పౌర్ణమి ఏ విధంగా అయితే గొప్ప ఆలోచనతో మనం చేశామో ఆ ఆలోచన సార్థకత జరగాలంటే నేడు మనం చేయవలసిన పని ఏంటంటే, మన కుటుంబం లోపలనే ముఖ్యంగా మన ఇంటి లోపల మన మగపిల్లల్ని ఏ విధంగా పెంచాలని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. మన మగపిల్లలకి మన ఇంట్లో మన అక్కని ఏ విధంగా చూస్తున్నాం, మన చెల్లిని ఏ విధంగా చూస్తున్నాం, మన తల్లిని ఏ విధంగా చూస్తున్నాం, అదే విధంగా సమాజంలో ఉండే ప్రతి స్త్రీని, అది అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లిని ఏ విధంగా చూస్తామో అదే విధంగా ప్రతి సమాజంలో ప్రతి ఆ విధంగా గౌరవించే సంస్కృతి మన ఇంటి నుంచే ప్రారంభించాలి. మన ఇంటి నుంచి ప్రారంభించినప్పుడు మాత్రం అది సమాజం ద్వారా మొత్తం ప్రాకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు, ఇక్కడ ఉన్న ప్రతి అందరం కూడా మనము దాదాపు పెళ్ళైన వాళ్ళం, పిల్లలు ఉన్న వాళ్ళం. కాబట్టి మన ఇంటిలో ఉన్న ప్రతి ఆడపిల్లకి చెప్తాం, తల్లి బయటకు పోతే ఇట్లా ఒలుగు, తల్లి నువ్వు బయటకు పోతే ఇట్లా ఉండు, లేదా పాప నువ్వు బయటకు ఇటువంటి డ్రెస్ వేసుకో, లేదా బయటకు ఈ సమయానికి రా అని చెప్తాం. కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా తన అబ్బాయికి చెప్పలేకపోతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం మార్చుకుందాం. అమ్మాయిలకు చెప్పవలసిన ఆవశ్యకత ఏ మాత్రం కూడా లేదు. మనం చెప్పవలసింది విద్యతో పాటు బుద్ధులు నేర్పవలసింది మాత్రం అబ్బాయిలకి అని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి మన అబ్బాయిలకు అందరూ కూడా మనం బుద్ధులు నేర్పాలి. ఎటువంటి బుద్ధులు నేర్పాలి? ప్రతి స్త్రీని ఒక తల్లిగా చూడండి, ప్రతి స్త్రీని ఒక చెల్లిగా చూడండి, ప్రతి స్త్రీని ఒక అక్కగా చూడండి అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే మనం నేర్పగలుగుతామో ఆ రోజే ఈ సమాజం లోపల నిజమైన రాఖీ పౌర్ణమి వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ భావిస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చంద్రకళ గారు చెప్పండి. రుక్సానా మ్యామ్, రేహానా మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. హ్యాపీ రక్షా. మిగతా వాళ్ళు వీడియో ఆన్ చేసుకోవాలి. అందరూ మాట్లాడండి ప్లీజ్. నా చెల్లెల అనుబంధం గురించి కదా, అన్నదమ్ముల అనుబంధం గురించి ఈ రోజు కూడా మనం మాట్లాడలేకపోతే ఎలా? వీడియో ఆన్ చేసుకోండి. కంటిన్యూ మ్యామ్. మేము యాక్చువల్లీ ఇద్దరము ఆడపిల్లలమే. అన్న లేని లోటు, తమ్ముడు లేని లోటు అన్ని కూడా మా సిస్టర్ తీర్చింది నాకు. అమ్మలో ఎంత ఆప్యాయత ఉంటుందో ఏమాత్రం తగ్గకుండా అంతే సమానంగా, అమ్మకు పోటీగా నన్ను చాలా ఆప్యాయంగా చూసింది. నా లైఫ్ లో ప్రతి ఒక్క ప్రాముఖ్యమైన అంశంలో తన యొక్క సేవలను అందించింది, అన్ని రకాలుగా చూసుకుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ మాత్రం నేను లైఫ్ లో ఎప్పుడు మర్చిపోను. ఒకటేంటంటే, ఈ వేదిక పైన అందరూ సోదరి మండల ప్రేమను మరియు ఆప్యాయతను వాళ్ళు ఎలా మిస్ అయ్యారు, వాళ్ళు ఎలా ఇంకా తిరిగి పొందారు, ఇదంతా చెప్పుకున్నారు. కాబట్టి నాకు ఒకటి ఏంటంటే, ఎప్పుడు గుర్తొచ్చినా కళ్ళ నిండా నీళ్లు వచ్చే సందర్భం ఒకటి ఉంటుంది. నా 7th క్లాస్ లో నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కి సెలెక్ట్ అయ్యి చౌటుప్పల్ వెళ్ళిన రోజు మా నాన్నగారు నన్ను ఫస్ట్ టైం హాస్టల్లో దింపి వచ్చిన ఆ రాత్రి మా అమ్మ మా అక్క ఇద్దరు రెప్పవాల్చి వాళ్ళకు నిద్ర అనేది కంటి మీద కొనుక్కు లేదు ఆ రోజు. అది నా లైఫ్ లో అన్ఫర్గెటబుల్. ఎప్పుడు నేను నా మరణం వరకు గుర్తుండే సంఘటన అది. నా చివరి మూమెంట్ లో కూడా గుర్తుంటుందేమో. మా అమ్మ అక్క ఆప్యాయత అలాంటిది. సో నేను ఎంత స్థాయికి ఎదిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమైనా నా గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండేది మా అమ్మ అక్క ఇద్దరు పంచిన ఆప్యాయత. అయితే అమ్మ నాన్నలు జీవితాంతం శాశ్వతంగా మన వెంట ఉండరు. ఎంతకాలం ఉంటామో మన వెంట ఉండగలరు. వాళ్ళు మనకు గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ అన్నట్టు. పేరెంట్స్
they cannot live with us whole life. So that's why they gift us brothers, siblings. So అన్న అయితే రక్షణగా ఉంటాడు, తమ్ముడైతే రక్షణగా ఉంటాడు అలా అని కాదు. అక్క చెల్లెళ్ళ అనుబంధం కూడా చాలా గొప్పదని నేను ఫీల్ అవుతాను ఎప్పుడు. అయితే ఈ అతి ప్రేమ వల్ల కూడా ఆమె కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను. నేను ఏ రోజు కూడా ఎంత బాధపడ్డా, నేను అసలు తను కొంచెం బాధపడ్డా నేను చూడలేను. చాలా సెన్సిటివ్ అన్నట్టు. కానీ అలాంటి సందర్భాలు ఎప్పుడు వస్తూనే ఉంటుంటాయి. అయితే ఇదేదో ఇది ఈ బ్లడ్ రిలేషన్ లో ఉన్న మహత్యమే అది. ఈ తనువులు వేరు గాని ఆత్మలు ఒకటే. ఈ ఈ బ్లడ్ రిలేషన్ అనేది అంత గొప్పది. ఈ రోజు ఈ వేదికగా మా అక్క గురించి నేను ఇంతగా చెప్పుకునే సందర్భం వచ్చినందుకు కూడా ఐ ఫీల్ హ్యాపీ. ఎప్పుడు కూడా I am very highly grateful for my sister's love. It's wonderful, and I am the gifted sister for her. I can say I am only blessed to have her as my elder sister. Thank you, madam. Thank you, one and all. I am highly emotional today. Thank you. మీ సిస్టర్ ఇప్పుడు ఉన్నారా గ్రూప్ లో? Yes, sir. She is in our group. ఒకసారి ఏమైనా మాట్లాడమనండి. సార్ ఇందాక మాట్లాడి వాళ్ళు ఏడ్చేసారు. అదే మళ్ళీ ఒకసారి మాట్లాడమనండి. నేను మిస్ అయ్యా తన వర్డ్స్. నాకు ఇక్కడ బాగా వర్షం బాగా వస్తుంది కోదాడలో, గాలి దుమారం, వైఫై కనెక్ట్ అవ్వలేదు నాకు ఇందాక. ఐ మిస్డ్ హర్ వాల్యుబుల్ వర్డ్స్. సో ఎనీవే ఐ నో అబౌట్ హర్ హార్ట్, అండ్ దట్స్ వై ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా. అయితే మా సిస్టర్ సక్సెస్ అయితే చూడాలని నాకు చాలా కోరిక ఉంది. భగవంతుడు ఆ కోరికని తీర్చాలని రక్షాబంధన్ సందర్భంగా ఆశిస్తున్నాను. లేనట్లున్నారు సార్ మేడం. ఫస్ట్ ఎమోషనల్ ఆమె సార్, మేడమే ఎమోషనల్. సరే, ఇదంతా రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ అంతా మీకు పంపిస్తారు. ఇంకొంచెము వర్డ్స్ కరెక్ట్ గా సందర్భానుసారంగా ఆ ఎమోషనల్ స్టెబిలిటీ వచ్చి ఎమోషనల్లీ స్టేబుల్ అయినప్పుడు అలాంటి వర్డ్స్ ఇంతటి దాన్ని కూడా ట్యాకిల్ చేస్తూ మాట్లాడగలగడం రావడం ఇంకా అలవాటు కావాలి. ఇప్పుడు ఎలాగూ కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. సో ఇంకా ఇంకొన్ని రోజులు పోతే ఇంకొంచెం పర్ఫెక్షన్ వస్తుందేమో ఇలా మాట్లాడటంలో. స్టిల్ వి ట్రై టు మేనేజ్. థ్యాంక్ యూ. ఖర్చు పెట్టి తుడుచుకున్నాము. రాంబాబు గారు. అలాగే గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు రక్షాబంధన్ అంటే అక్క చెల్లెల అనుబంధం సార్. అంటే మన అక్క అంటే నాకు ఒక అక్కను ఒక అన్న సార్. మా అక్క అప్పుడు ఎప్పుడు చెప్తా ఉంటది, రక్షాబంధన్ అంటే నాకు రక్షగా ఉంటావురా, ఇప్పుడు నువ్వు రక్షగా ఉండాలి, నేను నిన్ను ఎప్పుడు ఎడవను, అంటే అది రక్షాబంధన్ రాగానే నేను గుర్తొస్తారా అని చెప్తా ఉంటాను సార్. ఈ రక్షాబంధం వల్ల అన్న చెల్లెల అనుబంధం నీకు తెలుసు కదా, నువ్వు బయట తిరుగుతూ ఉంటావు కదా, ప్రతి ఓడు నీకు గౌరవిస్తాడు, అంటే వీళ్ళకు కూడా అక్క చెల్లెలకి గౌరవిస్తాడు అని తెలుసుకోవడానికి రక్షాబంధన్ అని నా ఒపీనియన్ సార్. హలో, అలా రక్షాబంధన్ ద్వారా నేను చెప్పాల్సింది అంతే సార్. హలో హలో మీ సిస్టర్ మీతో మాట్లాడిన సందర్భం కానీ ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ మళ్ళీ రీకనెక్షన్ అట్లాంటిది మాట్లాడండి. సార్ అంతే సార్. నాకు యాక్చువల్గా నాకు మ్యారేజ్ చేసింది కూడా మా అక్కే సార్. అంటే ఒక అమ్మాయిని చూస్తే అంటే బస్ లో కలిసి మా మేడం కూడా టీవీ హాస్పిటల్లో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ చేస్తుంది భద్రాచలంలో. అలా బస్ లో వస్తా ఉంటే ఈ అమ్మాయి కలిస్తే మన అంటే గ్యాస్ కింద మాట్లాడి, అది మీరు ఏం చేస్తారు అమ్మాయి అంటే, మళ్ళీ నేను జాబ్ చేస్తానంటే మా బ్రదర్స్ ఉన్నాడు, మరి ఏమైనా మ్యారేజ్ చేసుకుంటారో చూద్దామని చెప్పేసి అలా వెళ్ళాను సార్. ఆమె దగ్గరుండి నాకు మ్యారేజ్ చేసింది సార్. ప్రతి విషయంలో నన్ను బాగా అంటే గుర్తు చేస్తూ ఉంటది. ఎక్కడైనా ఏమైనా మా బ్రదర్ ఉన్నాడు అనే ఆమెకు ధైర్యం సార్. మా బావ కూడా చనిపోయారు,
వాళ్ళకి ఇద్దరు ఒక పాప ఒక బాబు సార్. వాళ్ళు ఏదైనా మా బ్రదర్ చూసుకుంటారంటే సార్, నేను చిన్న 10th క్లాస్ నుండి అలా నేను ప్రతి విషయంలో నేను చురుగ్గా ఉంటాను సార్. ఆమెకు అలా ఉండడం కూడా ఏదైనా మా బ్రదర్ చెప్తాను. ఎవరైనా ఏమన్నా కూడా ఏం మాట్లాడినా కూడా మా బ్రదర్ ఉన్నారని చెప్తాను సార్. అలా నాకు అంటే మా అక్క నాకు అలా అన్ని ప్రతి విషయంలో అండగా ఉంటుంది సార్. ప్రతి విషయంలో సూపర్. వాళ్ళ పిల్లలు కూడా చెప్తా ఉంటది అనమాట. మా తమ్ముడు ఉన్నాడు, మీరు అంటే వాళ్ళు ఏమైనా వాళ్ళకి చిచ్చిగా పెట్టినా కూడా మా బ్రదర్ ఉన్నారని చెప్తా ఉంటారు సార్ ప్రతి విషయంలో. అవును, చాలా ఉన్నాయి అవి. అవునమ్మా, రుక్మిణి గారు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది చెప్పలేదు సార్, వీళ్ళు చెప్పడం లేదు, హ్యాండ్ రైజ్ చేయడం లేదు. ఎవరు చెప్పలేదు, చెప్పండి. వనిత గారు చెప్పిరా? చంద్రకళ మ్యామ్ చెప్పలేదు, వనిత మ్యామ్ చెప్పలేదు, రవీంద్ర మేడం చెప్పండి మరి. మేడం నేను చెప్తాను మేడం. చెప్పారా? అంజనమ్మ మ్యామ్ మీరు చెప్పలేదు, శృతి మ్యామ్ చెప్పారా? మేడం నేను అప్పటి వరకు విన్నాను, మీరు చెప్దామని చాయిస్ ఇచ్చేసరికి పేషెంట్ ఎమర్జెన్సీ వచ్చినారు మేడం. దానివల్ల నేను చాలా లాస్ అయిపోతున్నా క్లాసెస్. అసలు నిన్న కూడా అలాగే జరిగింది. ఏం చేద్దాం మేడం, క్లినిక్ మూసేద్దాం అయితే, ఇంపాక్ట్ అయిపోయేంత వరకు. పర్లేదు రండి, ఇప్పుడు చెప్పండి. అసలే వర్షాకాలం, బాగా డబ్బులు వచ్చే టైం ఇది. అసలు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది మధ్యాహ్నం ఏదైనా చాయిస్ ఉంటే అట్లా హ్యాపీ. కోపం వచ్చేసి నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మేడం. చెప్పండి మేడం. కోపంతో పాటు బాధ మేడం. ఎందుకంటే నేను లైఫ్ లో ఒకటి అనుకున్నాను, దాన్ని రీచ్ అవుతానో కాదో అనే భయం వేస్తుంది. లాస్ అయిపోతున్నా క్లాస్ అంతా. ఇటు చూస్తే క్లాసు, అటు చూస్తే వాళ్ళకి న్యాయం చేయాలి. సో రెండింటి మధ్యలో డైలమాలో కొంచెం ఫ్రస్ట్రేషన్ అవుతుంది. ఇంపాక్ట్ లో చేరిన తర్వాత ఫ్రస్ట్రేషన్ ఇంకెక్కువ అవుతుంది నాకు అనిపిస్తుంది. ఇంపాక్ట్ మీద ప్రేమతో. ఇంపాక్ట్ మీద ప్రేమ ఎక్కువైపోయింది, అందుకోసం. ఏం కాదు, బ్యాలెన్స్ చేసుకోండి రెండింటిని. మేడం నేను ఒక్కదాన్ని, నాకు ఇద్దరు తమ్ముళ్ళు మేడం. అయితే చిన్నతనంలో మాకు బానే ఉండేది. కొంచెం మా చిన్న తమ్ముడు అంటే బాబాయ్కి ఒక్కడే కొడుకు, మా డాడీకి ఏమో నేను మా తమ్ముడు. సో బాబాయ్ వాళ్ళు నన్ను సొంత కూతురులాగా చూసుకునేవాళ్ళు. సో నేను మా ఓన్ బ్రదర్ కంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకుకే ఎక్కువ ప్రేమ ఇచ్చేది. మేమిద్దరం ఎక్కువ కనెక్ట్ అయ్యేది మా ఓన్ బ్రదర్ కంటే. ఎందుకు అంటే మా బ్రదర్ అప్పుడప్పుడు అడిగేది నాకు, అక్క ఎందుకు నువ్వు బాబాయ్ వాళ్ళ కొడుకునే ప్రేమ చూస్తావు, నన్ను తక్కువ చూస్తావు అని అడిగితే నేను ఒకటే మాట చెప్పేదాన్ని, ఎంతైనా నేను నీ తోడబుట్టిన దాన్ని, ఒక మాట అన్నా అనకపోయినా నా అక్కనే తమ్ముడు అనే ఫీలింగ్ ఉంటది. కానీ వాడికి మాత్రం మా అక్క అయితే ఇలా చేసి ఉండేదా అనే ఫీలింగ్ ఎప్పుడు రావద్దు. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ నేను వాడికే ఇస్తాను, తర్వాత ప్రియారిటీ మాత్రమే నీకు అని చెప్తుంటాను. సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే మూమెంట్ లో కంటిన్యూ అవుతూ వస్తుంటాం మేడం. ఈ టైంలో అలా ఎవరైనా ఉంటారో ఉండరో నాకైతే తెలియదు, కానీ బాబాయ్ వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ ఓన్ సిస్టర్ అయితే ఇంత ప్రేమ చూసేవాడో చూడకపోయేవాడు. కానీ ఎవరు అడిగినా నీకు మీరు ఎంతమంది అంటే నాకు ఒక అక్క నేను అని చెప్పుకుంటాడు. స్పెసిఫిక్ గా అడిగితే మా అమ్మకు నేను, మా పెద్దనాన్న కూతురు మా ఓన్ సిస్టర్ లాగా ఉంటది అని చెప్తుంటాడు మేడం. తర్వాత మా చిన్న తమ్ముడు పుట్టిన తర్వాత మాకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి వాడు సిక్ అయ్యి మేము అన్ని అమ్మేసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను వర్క్ నేర్చుకోవడానికి 10th తర్వాత. అక్కడ ఉండి ఫ్యామిలీ మొత్తం పోషించేదాన్ని మేడం. అంటే మాకు తినడానికి కూడా తిండికి లేకుండా ఉండే సిచ్యువేషన్ వచ్చింది ఆ టైంలో. మా తమ్ముడు చనిపోతాడేమో అని. అంటే మా మమ్మీకి 12 మెంబర్స్ మేడం, నాది 6th ప్లేస్, నాకంటే 5 మెంబర్స్ చనిపోయారు. నా తర్వాత పుట్టిన తమ్ముడు 12th ప్లేస్, తర్వాత మధ్యలో వాళ్ళు కూడా చనిపోయారు. సో మొత్తంలో 12 మెంబర్స్ లో మేము ఇద్దరమే ఉన్నాం. లాస్ట్ లో ఉన్న తమ్ముడిని కూడా బ్రతికించుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఇంట్లో తినే తిండి గింజల కాడికి మేము అమ్మేసుకోవాల్సి వచ్చింది. చాలా క్యాష్ పార్టీ మేడం మేము. అయినా కూడా ఆ టైంలో మాకు డబ్బులు సరిపోలేదు. తినడానికి ఏం లేకపోతే కూడా స్కూల్ కి రొట్టె గట్కా అలాంటివి తీసుకోవచ్చు, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా దగ్గర పని చేసే వాళ్ళు, అంటే మేము పటేల్స్ ఇళ్లలో ఉంటారు కదా మేడం, తను నైట్ పూట రైస్ తీసుకొచ్చి మా ఇంట్లో వేసింది. అమ్మ మీరు ఇది వండుకోండి, పొద్దున్నాక డేలో తీసుకొస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని నైట్ లో తెచ్చి బియ్యం వేస్తే ఆ రైస్ గ్లాస్ పెట్టిస్తే
నేను టిఫిన్ కట్టుకొని వెళ్ళేదాన్ని. స్కూల్లో అందరి ముందు రైస్ తిని పొద్దున సాయంత్రం గట్క అలాంటివి తిని మా తమ్ముని బ్రతికించుకోవడానికి నేను 10th అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా కాలేజ్ చేయలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఈ వర్క్ నేర్చుకుంటూ స్టడీస్ చేసినాను మేడం. మా బాబాయ్ వాళ్ళకు ప్రతి ఏది కొన్నా నేను బాబాయ్ కొడుకుకు తమ్ముడికి ఇద్దరికి సరి సమానంగా. ఇంట్లో పండక్కి కూడా ఇంట్లో అందరికి బట్టలు కూడా నేనే అరేంజ్ చేసి తీసుకొచ్చేది మేడం. అంటే అక్కడ నేను అసలు 1 రూపీ కూడా ఓన్ గా ఖర్చు పెట్టుకోకుండా అట్లా అట్లా అక్కడ ఉండే మా మేడం వాళ్ళు నువ్వేం తీసుకోవట్లేదు, వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏం చేయించుకుంటలేవని వాళ్ళు అక్కడ నాకు చైన్ కమ్మలు అవన్నీ చేయించేసి మంత్లీ అమౌంట్ లో కట్ చేసుకునే వాళ్ళు మేడం. అప్పటికి ఇప్పటికీ కూడా మా బాబాయ్ వాళ్ళ కొడుకు సొంత అక్క కంటే ఎక్కువగా చూస్తారు మేడం. కానీ మేము మా చిన్న ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం మేడం. అప్పుడు నేను అనుకునేదాన్ని ఎప్పుడు కూడా ఒకరి దగ్గర 1 రూపీ కూడా ఆశించకుండా నా కష్టం మీద నేను నిలబడుతూ ఇంకొకరికి సహాయం చేయాలి అనుకునేదాన్ని మేడం. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి ఇంకా అవసరమైనప్పుడు ఇంకొకరికి హెల్ప్ చేయాలని చూస్తా గానీ ఎప్పుడు అట్లా ఏమి ఉండదు మేడం. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా ముందు ఫస్ట్ మా పెద్ద తమ్ముడికే ప్రయారిటీ ఇస్తాం మేడం. అబ్బాయి కొడుకు అయినా కూడా పిల్లలకి వెంట్రుకలు ఫస్ట్ మా పెద్ద తమ్ముడు, తర్వాత నేను ఉంటాను మేడం. ఇంకోటి ఏంటంటే మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. ఓకేనా మేడం? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం స్టార్టింగ్ నుంచి వినబడిందా మేడం? మేడం వినిపించింది. జస్ట్ ఇప్పుడు మ్యూట్ అయ్యారు మీరు. రీసెంట్ గా మా నాన్నకి స్ట్రోక్ వచ్చి చనిపోయింది మేడం. అప్పటి నుంచి కొంచెం నేను డిసప్పాయింట్ లోకి వెళ్ళిపోయినాను చాలా. ఇంకొకటి ఏంటంటే నన్ను ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కూడా నాది MA BEd అయిపోయినప్పుడు కూడా జాబ్ 1:1 1:2 లో మిస్ అయినప్పుడు కూడా కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు కూడా వాడు నాకు తన తండ్రి లాగానే దగ్గరుండి చూసుకున్నాడు మేడం. నేను ఇప్పుడు ఏ పని చేసినా ఫస్ట్ నాన్న తర్వాత నాన్నలాగా నన్ను చూసుకుంటాడు. అందరూ అక్కలు తమ్ముళ్ళని చూసుకుంటారేమో కానీ మా తమ్ముడు నన్ను మాత్రం తన కూతురులాగా చూసుకుంటాడు మేడం. నేను మళ్ళీ జన్మంటుంటే మా తమ్ముడికి ఒక కూతురులాగా పుట్టాలని ఆ దేవుణ్ణి ప్రేయర్ చేస్తుంటాను. నేను ఎంత ఫ్రస్ట్రేషన్ అయ్యి ఎన్ని అన్నా కూడా ఈ కాలంలో తమ్ముళ్ళు అయితే ఒక మాట అంటే పంతాలకు పట్టింపులకు వెళ్ళి మాట్లాడరు. నేనైతే వాళ్ళని చాలా బూతులు కూడా తిట్టేస్తుంటాను. ఒక్కొక్కసారి నా ఫ్యామిలీలో ఏదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఏంట్రా నువ్వు అసలు ఇది అడగవు అది అడగవు అని చెప్పేసి తిడుతుంటే నవ్వుతూ సమాధానం ఇస్తుంటాడు. మా చిన్న తమ్ముడు కోపం అయితే కూడా అరే తిట్టనిరా, మన అక్క మనల్ని తిడుతుంది, అమ్మ అయితే తిట్టదా, సరే కాముగా కూసో కాసేపు తిట్టేస్తుంది, తర్వాత అదే కామన్ గా కూల్ అయిపోతుంది అని నన్ను ఒక కూతురులాగా చూసుకుంటాడు మేడం. నేనైతే లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కగా మీ అక్క మీ అన్న తమ్ముళ్ళ అనుబంధం గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చంద్రకళ మేడం మ్యామ్ చెప్పండి. నేను క్లాసులు ఫుల్ఫిల్ చేసుకొని దీంట్లో గెట్ అని అవుతానో లేదో అని ఒక చిన్న టెన్షన్ అవుతుంది మేడం. మళ్ళీ నాకు ఇప్పుడు మిస్ అయిన క్లాసెస్ నాకు ఎప్పుడైనా మళ్ళీ వస్తాయా మేడం? నేను వినొచ్చా? మీకు రికార్డింగ్స్ వస్తాయి, తర్వాత మీకు లింక్స్ కూడా వస్తూనే ఉంటాయి. వన్స్ మీరు ఇక్కడ 5500 పే చేసి ఇక్కడికి రావడమే, మళ్ళీ మీరు ఇది మీకు ఓన్లీ అది టికెట్ అన్నమాట. మళ్ళీ మీరు వెళ్ళాలంటేనే వెళ్ళొచ్చు, కానీ మేము మీకు వెళ్ళండి అని వెళ్ళగొట్టాం. ఓకేనా? లైఫ్ లాంగ్ వరకు మీరు వింటూ ఉండొచ్చు. ప్రతి ఒక్క మెసేజ్ మీకు వస్తుంది. ఇది జస్ట్ మీకు ఎంట్రన్స్ టికెట్ మాత్రమే. లోపల వచ్చిన తర్వాత సినిమా వస్తుంది. అదే మేడం నేను క్లాస్ వినట్లేదు కదా, ఫీడ్బ్యాక్ చెప్పట్లేదు అనే ఫీలింగ్ ఉంది. అది అయితే చెయ్యాలి మేడం. మీరు కొంచెం టైం తీసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అసైన్మెంట్స్ చేయాలి, ఫీడ్బ్యాక్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. నేను మళ్ళీ మీకు నేను వినట్లేదు కాబట్టి నాకు అర్థం అవ్వట్లేదు. నేను మాట్లాడతాను మేడం మీతో. ఓకే థ్యాంక్ యూ. చంద్రకళ మ్యామ్. ఓకే మ్యామ్, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. I'm Chandrakala Legends 1. My mentor is Ramesh Karan sir. Ma'am, voice వస్తుందా మ్యామ్? హలో, క్లియర్ మ్యామ్. క్లియర్. ఓకే మ్యామ్, ఫ్యామిలీ గురించి చెప్పే ముందు ఒక 1 minute మాట్లాడతాను. రిలేషన్స్ లో ఎస్పెషల్లీ
ఏది చేసినా ఏం చేసినా వాళ్ళకి ప్రేమ పంచాలన్నా అసలు వాళ్ళ కోసం మన కోసం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ కోసం మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది ఎనీథింగ్ ఏదైనా మ్యామ్ ఏది చేయాలన్నా వాళ్ళు గట్టికున్నప్పుడు మాత్రమే చేయగలుగుతాము. తర్వాత ఏమి చేయలేము. ఎంత గుండెలు బాదుకున్నా ఏం చేసినా వాళ్ళు తిరిగి రాలేరు. మనము వాళ్ళకి చేయాలి అనుకున్నది చేయలేము అంతే ఇంకా. సో ఏం చేయాలి వాళ్ళు ఉన్నప్పుడే మనము ఏదైతే కొందరు ఉంటారు 20 years మాట్లాడలేదు మా సిస్టర్ తో బ్రదర్ తో 10 years ఇలా చెప్పుకుంటారు గొప్పగా. కానీ దాని వల్ల వచ్చేది ఏముండదు. మన లైఫ్ నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది అసలు మనం ఉంటామో ఉండమో కూడా తెలియదు లైఫ్ కి. ఇన్ని ఇయర్స్ కోపాలు తాపాలు పగలు పంతాలు ఇదేం దీని వల్ల వచ్చేది ఏం ఉండదు మ్యామ్. బట్ 1 minute మన ఈగో పక్కన పెట్టేసి వాళ్ళతో మాట్లాడితే ఉండే హ్యాపీనెస్, ఆ ప్రేమను పంచితే వచ్చే ఆ ఫీలింగ్ అది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం మ్యామ్. అంత బాగుంటుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. కానీ చాలా మంది దాన్ని ఆస్వాదించకుండా ఇగోలోకి వెళ్ళి ఇంత మంచి రిలేషన్స్ ని పోగొట్టుకుంటారు. అండ్ ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా మన రక్త సంబంధికులను మించింది అసలు ఏది ఉండదు మ్యామ్. మనకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా ఇమీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యేది ఓన్లీ మన బ్లడ్ రిలేషన్ మాత్రమే. ఫ్రెండ్స్ ఉంటారు కానీ చాలా తక్కువ అది మన రెస్పాండ్ అవడంలో. కానీ అది అర్థం చేసుకోక చాలా మంది ఇలానే చేస్తూ ఉంటారు. బట్ అలా చేయకుండా ఏది చేయాలన్నా వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. సో మా ఫ్యామిలీ గురించి చెప్తాను మ్యామ్. మేము 4 members, ఒక అక్క, 2 తమ్ముళ్ళు, ట్విన్స్ కవల పిల్లలు. మాది చాలా పూర్ ఫ్యామిలీ. ఇంకా అలా హ్యాపీగా గడిచిపోతున్నా ఉండేది. మా అక్క BSc నర్సింగ్, తను జాబ్ చేస్తూ నన్ను పీజీ చేయించింది, చదివించింది తన అమౌంట్ తో. అండ్ మా తమ్ముళ్ళు 2-wheeler మెకానిక్స్ మ్యామ్. మ్యామ్ వాయిస్ మ్యామ్ వినిపిస్తుందా మ్యామ్? ఓకే. 2-wheeler మెకానిక్స్. ఇంకా మా ఊరు బస్ స్టాండ్ నుండి మా ఇంటికి వెళ్ళడానికి 1 km ఉంటుంది మ్యామ్. 1 kilometer. నేను చదువుకున్న నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఈవెన్ ఇవాళ నేను రాఖీ కట్టడానికి తమ్ముడి దగ్గరికి వెళ్ళినప్పటి దాకా కూడా ఒక్క రోజు కూడా నేను నడుచుకుంటూ బస్ స్టాండ్ దాకా వెళ్ళలేదు మ్యామ్. మా అక్కేమో నన్ను చదివిస్తే మా తమ్ముళ్ళేమో ఎంతో గారాబంగా, నేను చిన్నదాన్ని కాబట్టి ప్రతి విషయంలో మా అక్క కూడా చాలా సాక్రిఫై చేసి ప్రతిదీ చిన్నది చిన్నది అనేసి నా కోసం అన్ని సాక్రిఫై చేసేది. నన్ను హ్యాపీగా ఉంచడానికి ట్రై చేసేది. మా తమ్ముళ్ళేమో వాళ్ళకు చెరొక బండి ఉండేది. ఎప్పుడంటే అప్పుడు నన్ను ఒక్కరోజు నడిచిపోకుండా బండ్ల మీద తిప్పేది. ఇంత హ్యాపీగా ఇలా ఉండేది. ఇంకా ఇలా జరుగుతున్న తరుణంలో సడన్ వన్స్ అపాన్ ఏ టైం ఇంకా మా చిన్న తమ్ముడు ఎక్స్పైర్ అయ్యాను. ఆయన హీస్ నో. సో అంటే సమ్ 25 years ఓల్డ్ ఏజ్ లో తను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇంకా అది చాలా అసలు ఎంతగా అంటే తను బతుకున్నప్పుడు నన్ను ఒక డ్రెస్ కొనియమని అడిగాడు. సో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొనియలేకపోయాను. కానీ ఇప్పుడు నేనంతా అసలు ఇప్పటి వరకు మా అక్క నా కోసం అంతా చేసినా, మా తమ్ముళ్ళు అంతా చేసినా వాళ్ళ కోసం నేను చేసింది ఏం చేయలేదు. నన్ను అంత కష్టపడి చదివించారు. MA BEd డబుల్ PG కంప్లీట్ చేసి మ్యారేజ్ అయ్యాక ఇంకా అంటే జాబ్ నేను ఇంకా రాలేదు మ్యామ్. కానీ వాళ్ళ కోసం ఒక మంచి కష్టపడి జాబ్ కొట్టి బాగా చూసుకోవాలి మా పేరెంట్స్ ని, మా అక్క తమ్ముళ్ళని అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు కొనియాలి అనుకున్నా, మా తమ్ముడి కోసం నేను చేయాలి అనుకున్నా కూడా మా తమ్ముడు లేడు చూడనికి. ఇంకా సో అలా ఉంటది. ఈవెన్ మా తమ్ముడికి వాళ్ళ బండి లేదు, కానీ పక్క వాళ్ళని అడిగి మరీ నన్ను తీసుకెళ్ళాడు మ్యామ్. అంటే ధనిక పేదలో ఆస్తి అంతస్తులలో ధనిక పేద ఉంటది కావచ్చు, కానీ ప్రేమలు అనురాగాలు పంచే దాంట్లో మాత్రం ఉండదు మ్యామ్. చాలా అంతగా ఉంటది. కానీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే అసలు ఎవరైనా ఏదైనా చేసినా బ్రతికున్నప్పుడే కలిసిమెలిసి ఉండి హ్యాపీగా ఉంటే చాలా బెటర్. నేను మార్నింగ్ నుండి ఈవెన్ మీరు సెషన్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఆల్మోస్ట్ ఏడుస్తూనే ఉన్నాను. ఏడ్చి ఇంతగా అయింది. మా తమ్ముడి ఫోటోకి నేను రాఖీ కట్టాను మ్యామ్. ఇంకా మిగిలిన ఒక తమ్ముడికి మాత్రమే రాఖీ కట్టాను.
ఇంకా చాలా ఎమోషనల్ మార్నింగ్ టు ఇప్పటి వరకు కూడా అసలు మాట్లాడాలంటే కూడా మాటలు వస్తలేవు అంతగా ఉంది. 3 years మా తమ్ముడు చనిపోయి. ఇంకా సరే మ్యామ్, ఎమోషన్ మీరు ఎమోషన్ వద్దండి. సారీ, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. రవీంద్ర బోరు సార్. నమస్తే అమ్మా. మన ఇంపాక్ట్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా అన్నయ్య పేరు రమేష్. ఆయన హైదరాబాద్ లో సివిల్ ఇంజనీర్ గా కొనసాగుతున్నారు. నేను 6వ తరగతి చదివే టైంలో నేను సహవాసం వల్ల, ఫ్రెండ్స్ వల్ల, తర్వాత ఆటల మీద వ్యామోహంతో స్కూల్కి సరిగా వెళ్లకుండా ఉండటంలో మా తల్లిదండ్రులు అదే 6th క్లాస్ డిస్కంటిన్యూ చేశాను. అలా చేయడం వల్ల మా తల్లిదండ్రులు తీసుకెళ్లి ఎలక్ట్రీషియన్ పని నేర్చుకుంటారనే ఉద్దేశంతో షెడ్ లో జాయిన్ చేశారు. 5-6 సంవత్సరాలు పని నేర్చుకోవడం జరిగింది. మా అన్నయ్య అప్పుడు పాలిటెక్నికల్ డిప్లొమా చదువుతా ఉన్నారు. ఒకసారి అనుకోకుండా ఆయన తల్లిదండ్రులు చూస్తానికి అతను ఇంటికి వచ్చాడు, నేను కూడా ఇంటికి రావడం జరిగింది. ఆ నైట్ మొత్తం నాకు బ్రెయిన్ వాష్ చేసి, నేను ఉద్యోగం చేసుకుంటుంటే నువ్వు పని చేస్తా ఉంటే బాగుండదు, నువ్వు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో నన్ను 10th క్లాస్ ఫీజు కట్టించి 10వ తరగతి రాపించడం జరిగింది. అలా 10వ తరగతి రాస్తూ, హలో మేడం, మేడం నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. 10వ తరగతి రాశాను. 10వ తరగతి రాసి పాస్ అయిన తర్వాత మరలా 1 సెట్టింగ్ ఇంటర్మీడియట్ కూడా రాపించాడు సార్. ఇంటర్మీడియట్ రాసి పాస్ అయ్యాను. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల డిగ్రీ వచ్చేసి అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా ఓపెన్ డిగ్రీ చేశాను. అట్లా చేయించడానికి మా అన్నయ్య పూర్తి సహాయ సహకారాలు నాకు అందించారు. తర్వాత అదే స్ఫూర్తితో మళ్ళీ నన్ను లా సెట్ 2 times లా సెట్ కూడా రాయించారు సార్. అయితే నేను డిస్టెన్స్ మోడల్లో ఎడ్యుకేషన్ చేయడం వల్ల, చదువు పూర్తి చేయడం వల్ల నేను లా చదవడానికి ఎలిజిబుల్ కాలేకపోయాను. అది ఒకటి నాకు అసంతృప్తిగా జీవితంలో మిగిలిపోయింది. తర్వాత మా బ్రదర్ ఇప్పుడు ఈ రోజు కూడా 2 రోజులకు ఒకసారి మేము ఫోన్లో మాట్లాడుకుంటా ఉంటాం. ఒకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటాం. ఏ విషయంలో అయినా ప్రతి విషయం పంచుకుంటాము. ప్రతి రోజు ఏదో సందర్భంలో మాట్లాడుకుంటా ఉంటాము. చాలా చక్కగా నాకు ఎప్పుడు కూడా అతని యొక్క సహాయ సహకారాలు నాకు అందిస్తూ ఉంటాడు. నేను అతని యొక్క దీన్ని ఎప్పుడు నేను మర్చిపోవాలని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, మీ అన్నాదమ్ముల అనుబంధం గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా శ్రీధర్ సార్. మాట్లాడని వాళ్ళు మీరు స్వతహాగా రావాలి, ఎందుకంటే ఇక్కడ మనం ట్రైనర్స్ అవ్వడానికి వచ్చాము. మనము ఇంకా దాచుకుని హైడ్ అండ్ సిక్ ఆడితే ఎలా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. వనిత మ్యామ్ మాట్లాడండి. వనిత మేడం, హ్యాపీ ఈవినింగ్ అవన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే గతం మర్చిపోయిన రోజులు అన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ మమ్మల్ని ఇంతగా ముందుకు సాగాలని చెప్పేసి మా మీద ప్రేమతో, ఆప్యాయతతో మీరు మమ్మల్ని ముందుకు తీసుకురావడానికి ఇంత ప్రేమతో తీసుకొస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే చిన్ననాటి గుర్తులు అన్ని గుర్తు చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా మేడం. అంటే ఎక్కడైనా సరే మనకు చిన్ననాటి గుర్తులు కానీ, మనకు చేసే పనిని కానీ ప్రతి ఒక్కరు గుర్తు చేయాలంటే ఎవరు గుర్తు చేయలేరు. మనకు ఇన్ఫాక్ట్ లో మనకు ప్రతి ఒక్కరితో, అందరితో ఎవరు ఎలాంటి ప్రేమను పంచుకున్నారు, ఎవరు ఎలా చిన్ననాటి నుంచి ఎట్లా మెదులుకున్నారని చెప్పేసి వాళ్ళ ప్రేమ, ఆప్యాయత, బంధం, అనుబంధం, కొట్లాటలు అన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మేము కూడా చిన్ననాడు మేము 4 అక్క చెల్లెలము. ఒక చిన్న చెల్లె సూసైడ్ చేసుకొని చనిపోయింది మేడం. సారీ మేడం, ఎమోషన్ తట్టుకోలేకపోతున్నాను. మీ జ్ఞాపకాలు మీ మెమరీ వేసుకోండి. మనం చిన్నప్పుడు ఎలా ఆడుకున్నాము, ఎలా తిరిగాము, ఏ చెట్టు దగ్గర ఆడుకున్నాము, స్కూల్ ఎలా మనము వెళ్లకుండా దొంగగా బ్యాగ్స్ ఒక చోట పెట్టేసి ఎలా ఆడుకున్నాము, ఏదైనా కావాలంటే ఎలా కొట్టుకున్నాము, ఎలా ఏదైనా ఆపద ఎలా సపోర్ట్ చేసుకున్నాము, ఇవి చెప్పండి. అదైతే వాస్తవం మేడం. మేము చిన్ననాడు మా నాన్న కామారెడ్డి చదివించాడు. రూమ్ లో ఉండి మేము 3 అక్క చెల్లెళ్ళం. అంటే చెల్లె చనిపోయిన తర్వాత కూడా 3 ఒకటే దగ్గర ఉండి చదువుకున్నాం అనమాట. అప్పుడు కొట్టుకున్న గుర్తింపులు అయితే చాలా ఉన్నాయి మేడం. కొట్టుకుంటే మేము అందరం కలిపి కొట్టుకుంటే ఒక్కొక్కరు వేర్లు విరిగేటట్టు కొట్టుకుంటున్నాం. ఆ గుర్తు చేసినందుకు చాలా హ్యాపీ ఉంది మేడం.
ఎమోషన్ ఫీల్ అవుతూ ఆ గుర్తులు గుర్తుంచుకుంటూ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే గుర్తు తెచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా మేడం, మనం చేసే పనినే మనం చాలా హ్యాపీ ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికి. మన గుర్తింపులన్నీ గుర్తు చేసుకొని ఈ రోజు రక్షాబంధన్ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీధర్ సార్, శ్రీధర్ సార్ వస్తున్నారు పోతున్నారు, మీరు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడాలి. బుయ్యు వెంకటరమణ సార్ మాట్లాడారా మీరు? రాధా రమణమూర్తి మాట్లాడండి సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, వినిపిస్తుంది సార్ క్లియర్. ఓకే మేడం. యాక్చువల్గా నా పేరు రాధారమణమూర్తి. మాది యాక్చువల్గా చాలా పెద్ద ఫ్యామిలీ. సో నాకేంటంటే 6 మెంబర్స్ సిస్టర్స్ అండ్ 3 బ్రదర్స్ మేము. యాక్చువల్గా మేము మా ఫాదరు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయాడు. సో అంటే అప్పుడు మా బ్రదర్ ఏజ్ వచ్చేసి ఓన్లీ 18 ఇయర్సే. సో అంత చిన్న ఏజ్లో మా అన్న ఏంటంటే మమ్మల్ని ఎంటెక్ చదివించాడు, నన్ను మా తమ్ముని ఎంఎస్సీ కంప్లీట్ చేయించాడు. సో మళ్ళీ మాకు పెళ్ళిళ్ళు చేశాడు, మా సిస్టర్స్ పెళ్లి చేశాడు. సో అదేంటంటే మాకు చాలా ఇన్స్పిరేషన్, చాలా అయినంటే మాకు ఒక చాలా అభిమానం, ఒక రోల్ మోడల్ అనమాట. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను మా తమ్ముడికి చదివించడము అండ్ వాడు కంప్యూటర్స్ చేయడానికి నేను కంప్యూటర్స్ కొనియడము అండ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ ఇవ్వడం, సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్కి డబ్బులు ఖర్చు పెట్టడం అవన్నీ చేశాను. అంటే అది నాకు గొప్పతనం కాదు, అదేంటంటే మా బ్రదర్ దగ్గర నేను తీసుకున్న ఆ ఇన్స్పిరేషన్, ఆ ఫీల్ అనమాట. సో సో అది నాకు చాలా గర్వంగా ఉంటుంది. మా బ్రదరు థింగ్స్ అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంటాయి కదా, సో అప్పుడు నాకు చాలా చాలా గర్వంగా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో రండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ చిన్నతనంలోకి వెళ్ళి గుర్తు చేసుకుని మరీ చెప్పినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ. ఒక్కరున్నారు రాధా సార్, బొయ్యు వెంకటరమణ సార్, మీరొక్కరు మాట్లాడాలి, అందరూ మాట్లాడినట్లే. వెంకటరమణ సార్. సారీ మేడం, నేను వీడియో ఆన్ చేయను, ఇప్పుడు తర్వాత చేస్తాను, నేను షాప్ లో ఉన్నా. పర్లేదు సార్, చెప్పండి, మాట్లాడండి. సారీ, ఏమనుకో, దయచేసి క్షమించాలి సార్. మీరు కనిపిస్తే మేము కూడా మిమ్మల్ని చూస్తాం కదా. ఒక 2 minutes మేడం, 1 minute. నేను ఇక్కడ కొంచెం బయటకు వస్తున్నాను, నేను వీడియో ఆన్ చేస్తాను. మీకు 1 minute ప్లీజ్ క్షమించాలి. 1 minute లో నేను వీడియో ఆన్ చేస్తాను. ఈ అవకాశం మీకు చాలా ధన్యవాదాలు మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా. నాకు ఇంపాక్ట్ అని అంటే యాక్చువల్గా సిస్టర్స్, బ్రదర్స్ అండ్ మదర్స్ అంత మీరే నాకు ఇవన్నీ. మేడం వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది సార్. నా దగ్గర పవర్ పోయింది సార్, మీరు కనిపిస్తున్నారు, మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు కూడా నాకు ఒక సిస్టర్ ఉన్నారు. ఇక్కడికి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కొత్తలో 2006 నేను ఇక్కడికి వచ్చాను. కానీ అన్ని కొన్ని చెప్పుకోవచ్చు, కొన్ని చెప్పుకోలేకపోవచ్చు. కానీ నాకు సిస్టర్స్ అంటే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంది మేడం, నేను చేసే ప్రొఫెషనల్ లో కానీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని అక్క, అమ్మ అని పిలిచే మనస్తత్వంతో ఉండేవాడిని నేను. నాకు ప్రతిసారి కూడా ఎవరో ఒకరు, ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి అంటే ఎవరో ఒకరు వచ్చి రాఖీ కడుతూ ఉంటారు. నేను దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఒక అప్పల్ ప్రసాద్ గారు ఒక మన భారతదేశం వచ్చి చెప్తుంటారు, ఏమంటే మన భారతదేశంలో ఒక భిక్షగతిని కూడా భిక్షగతి పో అనకుండా అమ్మ వెళ్ళండి అన్న ఇదితోటి అమ్మ, అక్క అని పిలిచే భారతదేశంలో ఇలా నాకు ప్రతి ఒక్కరు కూడా నేను ఒక్కసారి అక్క, అమ్మ అని పిలిచాను. ఏం చెప్పాలి కానీ ఇందాక చెప్పి ఎమోషనల్ గా ఏడ్చినందుకు నాకు కూడా చాలా కన్నీళ్ళు, చాలా బాధపడ్డాను నేను, చాలా చాలా ఫీల్ అయ్యాను నేను కూడా. అలాంటి పరిస్థితి నాకు కూడా ఉంది. నాకు ఇంపాక్ట్ ద్వారా నేను ఇంతకు ముందు కూడా చాలా 2-3 times నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ
ఇంపాక్ట్ ద్వారా నేను చాలా గంపా సార్ కూడా వీడియో అని చెప్పారు. 2000 నేను పటాపురం సార్ పంపిస్తాను అనుకున్నాను వీడియో. ఆ లిప్ రీడింగ్ బాగాలేదని చెప్పేసి సార్ వీడియో సెండ్ చేయలేదని చెప్పారు. ఆ ఇంపాక్ట్ అంటే నాకు చాలా ప్రాణం మేడం, నిజంగా చెప్పాలంటే. ఇంపాక్ట్ ద్వారా నేను నా లైఫ్ ఎంతో చాలా వరకు నేను ఒక 60% నేను లైఫ్ స్టైల్ చేంజ్ మార్చుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెప్పడానికి నాకేం లేదు. మీ అంటే బ్రదర్, నాకు సిస్టర్స్, మదర్స్ వీళ్ళందరూ కూడా నాకు లేడీస్ అంటే అంత, నాకు లేడీస్ వర్క్ నేను బొటిక్ పెట్టుకున్నాను కదా, నేను అలాగే ఫీల్ అవుతుంటాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం. నేను ఏం చెప్తున్నాను నాకు తెలియదు, కానీ ఈ సందర్భంలో సంతోషంతో ఏం చెప్పలేదు, తెలియట్లేదు నాకు. మీ అవకాశాన్ని నాకు ఇచ్చి మీరు మాట్లాడాలి అన్నారు కదా, నాకు అంత తొందరగా నేను చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా మీకు ప్రత్యేకంగా పెద్దవాళ్ళకు పాదాభివందనం చేస్తున్నాను. చిన్న వాళ్ళకి నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో సార్ మీరు 60% చేంజ్ అయ్యారన్నారు కదా, ఆ 40% కూడా చేంజ్ అవుతారు ఆఫ్లైన్ కి వచ్చేటప్పటికి. సో మీరే చెప్పారు, నేను ఇప్పుడు ఎలా చెప్తున్నారు, ఆఫ్టర్ ఇంపాక్ట్, బిఫోర్ ఇంపాక్ట్ నా లైఫ్ లో ఇంపాక్ట్ చేసిందని, అలా ప్రతి ఈచ్ 1% చెప్తారు. ఇలా ఉంది, ఇలా అశోక్ రెడ్డి సార్ నాకు చాలా ఆత్మీయ మిత్రుడు మేడం. అశోక్ రెడ్డి సార్ నాకు, మేము 9 years ఫ్రెండ్స్. చాలా ఇంతకు ముందు ఇంపాక్ట్ లో నన్ను ఎందుకు బలవంతంగా అయినా కూడా తీసుకురావచ్చు కదా అని చెప్పారు నాకు. లేదు సార్ నిజంగా ఇంపాక్ట్ ఒకసారి వినండి అని చెప్పి తను జాయిన్ చేస్తాను. చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తను. చాలా అంటే ఇంపాక్ట్ అంటే తను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతున్నారు. నాకు కూడా ఇన్ఫాక్ట్ అంటే నాకు 2013 నుంచి, నాకు చాలా 16 నుంచి చాలా ఇష్టం మేడం. నేను గంపా సార్ తోటి నేను ఈ విషయమే చెప్పాను, మా అబ్బాయి విషయంలో కానీ అలా కానీ చెప్పలేను. కానీ మీ అందరికి మీ పాదాభివందనం, మీకు సిస్టర్స్ కి అయితే, పెద్దవాళ్ళకైతే పాదాభివందనం చేస్తున్నాను. సిస్టర్ మీ మీరు ఎప్పుడు దీని వేరుగా అనుకోవద్దండి, ఇది ఫ్యామిలీనే. మనమంతా ఒక ఇంపాక్ట్ ఫ్యామిలీ. ఇదంతా మనము బయట ప్రపంచం వేరు, ఇక్కడి ప్రపంచం వేరన్నమాట. సో ఇక్కడ స్వార్థాలు కానీ, అసూయ, ద్వేషాలు, తొక్కేయడాలు అలాంటివి ఏమి ఉండవు. ఎంకరేజింగ్, సపోర్ట్, పాజిటివ్ ఇదే ఉంటుంది, కానీ వేరేది ఏమీ ఉండదు ఇక్కడ. కాబట్టి ఇంపాక్ట్ స్వార్థం లేని ఇంపాక్ట్ ఫ్యామిలీ. సో అందరు ఈ రోజు సెషన్ ఎలా అనిపించింది, అందరు కూడా ఈ అవుట్పుట్ సెషన్ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే మీలో మార్పు వస్తుంది. లేకుంటే యూట్యూబ్ లో మనము ఎలా చూసి వెళ్తున్నామో అలానే ఉంటుంది. మనం అలా కాదు కదా, నేర్చుకోవడానికి వచ్చాం కదా. డబ్బుల విషయం పక్కన పెడితే మనం ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఆ టైం కు ఇచ్చిన దానికి ప్రతిఫలం తీసుకుంటున్నామా లేదా, రోజుకు ఒక ఆవగింజంతా నేర్చుకుంటున్నామా, మనల్ని మనం చేంజ్ చేసుకుంటున్నామా లేదా అనేది మన ఫీడ్బ్యాక్ లోనే కనిపిస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు ఇవ్వాలి, ఎవ్వరు ఇవ్వడం లేదు, చాలా తక్కువ మంది ఇస్తున్నారు. నేను ఆల్రెడీ ఆఫ్లైన్ కి లాస్ట్ మంత్ 16th నేను అక్కడ ఆఫ్లైన్ కి వచ్చాను, చూసాను. తర్వాత మళ్ళీ వెంటర్గా సారీ మీ మేడం తోటి నేను అలా ఉండి నేను వీడియోస్ వింటున్నాను. అలా ఉండి నేను ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోతున్నాను. లాస్ట్ మినిట్ లో ఇది కూడా జాయిన్ అయ్యాను. నేను ఇప్పుడు బయటకు వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. కొంచెం బిజీ వల్ల నేను సారీ. 2 minutes సార్, 2 minutes అంతే. మీకోసం, మా కోసం కాదు, మీకోసం మీరు ఒక 2 minutes కేటాయించండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టైం చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. కూడా ఇంత ఓపిక్ గా ఉండి మీ గురించి మీరు మీ జ్ఞాపకాలు తాజా చేసుకొని మీరు ఏడ్చి మమ్మల్ని ఏడిపించేసి, సో ఈ రోజు బాగా ఇలా అయిపోయింది. మళ్ళీ టైం ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు. ఈ రోజు నినాదం చెప్పి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఫీడ్బ్యాక్ వీడియో పెట్టి చెప్పండి ఈ రోజు సెషన్ గురించి. ఓకేనా? లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ 155 బ్యాచ్ లో జాయిన్ అయ్యారు మేడం, లాస్ట్ మూమెంట్ లో జాయిన్ అయ్యారు, వచ్చారు ఆఫ్లైన్ కి. లక్ష్మి మేడం విక్టరీ టీం నుండి వచ్చారు సార్. సో సార్ ఏమన్నా చెప్తారా? థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రేష్మా మ్యామ్, లక్ష్మీదేవి మ్యామ్, ఏం చేసుకుందామా సెషన్? ఇంకెవరికైనా మేడం ఏం ఏదైనా చేసుకుందాం మేడం? అయిపోయిందా? సరే, ఎవరు చెప్తారు ఈ రోజు మన నినాదం? జై హింద్, జై భారత్, వందే మాతరం.